Welcome to Atheist Bulletin. I am Dr. Sabram, Atheist Center, Vijayawada. I am Pramila, Atheist Center, Vijayawada. ముఖ్యాంశాలు: సామాజిక మార్పు, అభివృద్ధి నాస్తికత్వంతోనే సాధ్యం. ప్రముఖ నాస్తికులు గోరా. రాజ్యపాలనలో మత ప్రమేయం ఉండకూడదు. ప్రభుత్వం సెక్యులర్గా ఉండి తీరాలి. అమెరికన్ ఏథిస్ట్ మ్యాడలిన్ ముర్రే ఓహేర్. నుదిటి రాత, కర్మఫలం అనేవి మూఢనమ్మకాలే. డాక్టర్ సమరం. కులగణన విషయంలో నాస్తికత్వం చేసిన కృషి. నాస్తిక కేంద్రం. అక్టోబర్ 2న విజయవాడ నాస్తిక కేంద్రంలో నేరస్తుల సంస్కరణ, జీవన ప్రభాతం పుస్తకావిష్కరణ సభ. విద్యార్థులను అమితంగా ఆకట్టుకుంటున్న గోరా టెక్నోహబ్. విజ్ఞానానికి, వికాసానికి యూట్యూబ్లో సమరన్ ఛానల్స్. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, సామాజిక మార్పు, అభివృద్ధి నాస్తికత్వంతోనే సాధ్యమని ప్రముఖ నాస్తికులు గోరా గారు అన్న మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా, గోరా గారు చెప్పింది అక్షరాల నిజం అంటారు. సామాజిక మార్పు, అభివృద్ధి రెండు నాస్తికత్వం ద్వారానే సాధ్యం. ప్రతి ఒక్కరు కొడతారు, సమాజంలో మార్పులు రావాలి, సమాజంలో అభివృద్ధి రావాలి, అభ్యుదయం రావాలని అందరూ అంటారు. చాలా అభ్యుదయవాద అందరూ అంటారు. ఆశలు అనుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా బుర్రంతా బూజు పట్టి ఉంటుంది కనుక. కానీ ఎవరైతే సమాజం అభివృద్ధి చెందాలి అనుకుంటారో, మానవులందరూ సుఖంగా ఉండాలనుకుంటారో, ఎవరైతే అసమానతలు లేని సమాజం రావాలని కోరుకుంటారో, ఈ అభ్యుదయవాదులందరూ కూడా మార్పు రావాలి, అభివృద్ధి రావాలి, అభ్యుదయం రావాలని కోరుకుంటారు. కానీ మన దేశంలో చూసినట్లయితే ఇదంతా కూడా ఆ కళలు ఉన్నాయే, అభ్యుదయమైన కళలు చాలా వరకు కళలుగానే మిగిలిపోతున్నాయి. కారణం ఏంటి? ఆస్తిక భావజాలం. ఆస్తిక భావజాలం అభివృద్ధిని లేకుండా చేస్తుంది. ఎందుకంటే ఈ ఆస్తిక భావజాలంలో, ఆస్తిక సమాజంలో అనేక రకాల ఆచారాలు ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి. అన్నీ దేవునితో సంబంధించింది, దైవ కేంద్రం అన్నమాట. ఏ పండగ తీసుకో దేవునితో ముడి, ఏ సాంప్రదాయం తీసుకో దేవునితో ముడి, ఏ ఆచారం తీసుకో దేవునితో ముడి. అంత దైవభావంతో ఉంటుంది. ఇంక దేవుని దయ మీద జరుగుతుంది. అంత ఏ జరగాలన్నా దేవుని దయ ఉండాలి. అదృష్టం, దురదృష్టం, కర్మ, నుదిటి రాత. ఎవరన్నా దీనంగా ఉన్నారు, పాపు దీనంగా ఉన్నాడు, ఏం చేద్దాం? అతను కర్మ అతనికి ఏం చేసుకున్నాడో పూర్వజన్మలో ఆ కర్మఫలం కూడా అనుభవిస్తున్నాడు అంటాడు. దయ చూపిస్తాడు పేరుకి, కానీ అలాంటి వ్యక్తుల బతుకుల్ని బాగు చేద్దాం అనే తప్పని వాళ్ళలో ఉండదు, దానికి కృషి చేయరు. కారణం ఏంటి? కర్మ సిద్ధాంతం. ఏం చేశాడు? ఏ పాపం చేసుకున్నాడు? దేవుడు దయలేదు అని చాలా పడున్నాడు. వాడు కర్మ, వాడు నువ్వు రాత. ఇది ఆస్తిక భావజాలం. మరి ఎక్కడ చూసి అభివృద్ధి, ఏ రంగం అభివృద్ధి మనం కోరుకోవడం? ఇక అన్ని ఇలాంటివన్నింటినీ పూర్వజన్మ, పునర్జన్మ, అదృష్టం, దురదృష్టం, ఇవన్నీ కూడా గుడ్డిగా నమ్ముతుంటారు జనాలు. ఆశలు గుడ్డిగా నమ్ముతారు. అంతేకాకుండా మార్పు రాకుండా, అభ్యుదయం జరగకుండా, సమార్థం రాకుండా ఈ ఆస్తిక సిద్ధాంతాలు అడ్డుపడుతుంటాయి. వ్యత్యాసాలు అలాగుంటాయి. కులాలు, మరి ఆస్తికత్వం అంటేనే కులాలు, మతాలు, వైరుధ్యాలు, వివక్షత. ఒకడు అగ్ర కులస్తుడు, ఒకడు నెమ్మరు కులస్తుడు. అసలు ఒకడేమో బాగా దేవుడి దయ వల్ల డబ్బు సంపాదిస్తాడు, ఒకడు కట్టికి పేదవాడు. వాడి కర్మ. వాడు అంత చక్కగా అంత డబ్బుతో ఉన్నవాడు వీడు ఎందుకు పడుతున్నాడు? వీడి కర్మ. వాడు చేసిన కర్మ ఫలితం అది. అంచేత
ఈ ఆస్తికత్వంలో మార్పు రాకుండా అడుగుతుంది. ఈ ఇంకా పైగా మనం ఈ ఆస్తికత్వం తీసుకున్నట్లయితే ఆ ఆస్తికత్వంలో మహిళని కించపరిచే విధంగా ఎన్నో రకాలంటే ఆచారాలు సాంప్రదాయాలు అంటే అది నువ్వు మనుస్మృతి తీసుకో. మనుస్మృతి అనేది ఒక వాళ్ళ నిజంగా ఆచారాలని సాంప్రదాయాలని వ్యవస్థలని ఏ రకంగా వ్యవస్థ అనేది ఉండాలని మనుస్మృతిలో వేస్తారు. ఆస్తులు ఎవరైనా మనుస్మృతి అంతా చెత్త తీసిపారి ఒక్కడ అంటాడా? అండు ఎందుకంటే అండు ఆ మనుస్మృతిలో ఎంత ఎంత చెత్త చెదారం ఉంటుంది మనుస్మృతి నిండా. చివరిగా ఉంటారు అంత కర్మ ఫలితం అనుభవించక ఏం చేస్తాడు? భగవద్గీతనే చెప్పాడు కర్మ ఫలితం ఎక్కడ పోదని. ఒక పక్క భగవద్గీతలో నువ్వు కర్మయోగవు, నువ్వు కష్టపడి పని చెయ్యి అచ్చే అంటాడు. రెండో పక్క నీదేముంది అంతా విధిలిఖితం అంటాడు. అదే భగవద్గీత రెండు పరస్పర విరుద్ధమైనవి. ఒక పక్క పని చేయి ఫలితం గురించి ఆలోచించకు, పని చేయి అంటాడు. ఫలితం గురించి ఆలోచించకు అంటాడు. చివరికి ఫలితం లేకపోతే అంత కష్టం చేసేసాను లేకపోతే ఏమంటాడు? వీరికి ఒక కొమ్మరి దాని మీద కొమ్మరి కొండ చేస్తాడు కదా, ఆ కొమ్మరి చక్రం మీద ఏ రంగైతే కొండని తిరుగుతుంటుందో కొమ్మరి చేస్తాడు. ఆ రంగానే కొమ్మరి చేతిలో కొండ ఎలాగా ఉంటుందో ఆ రంగానే భగవంతుడి చేతిలో నువ్వు కూడా అంతే. అంటే నీకేం లేదు, నువ్వు ఏమనుకునే చేయలేవు, నువ్వు ఎంత అనుకున్నా అనవసరమే. దైవనిర్ణయం ఎలా ఉంటే అంతే. ఇంకేంటి భగవద్గీత కర్మ సిద్ధాంతం. పని చేయి కర్మయోగం. ఇక ఏం జరిగిన ఇక కర్మయోగంలో మళ్ళీ నోరు మూసి పడుండు, నీకేమీ లేదు, నీకు స్వేచ్ఛ లేదు, ఏం లేదు. నువ్వు ఏం చేసినా ఆ దేవుడు తలుచుకుంటే నువ్వు బాగుపడతావు, అయితే లేదు. ఇది ఆస్తిక సిద్ధాంతం. ఎక్కడి నుంచి వస్తుంది మార్పు ఈ ఆస్తిక సమాజంలో? ఆలోచిస్తే నిరంతకాలం. అలాగే మహిళలకి కించపరిచేటి ఎన్ని సాంప్రదాయాలు. అందుకనే అప్పుడు సతీసాగమనం పెట్టేసి భర్త పతే దైవం, ఆ దైవంపై నువ్వెందుకు పో బతుకుందాన్ని మంటల్లో పడేశారు, తల్లిదండ్రులే పడేశారు. ఎంత ఇన్హ్యూమన్ అనేటువంటి ఆస్తిక సమాజం. మార్పు వస్తుందా? ఎలా మార్పు వస్తుంది ఆస్తిక సమాజంలో ఆస్తికత్వం ద్వారా? అందుకని ఎన్ని దశాబ్దాలు గడిచినా ఎన్ని శతాబ్దాలు గడిచినా ఈ సమాజంలో ఇలా ఉండడానికి కారణం. అలాగే శాస్త్ర విజ్ఞానాన్ని శాస్త్రపదాన్ని అసలు పెంపొందించారు. సైంటిస్టులు మొట్టమొదటిలో ఎంత కష్టపడ్డారు. ఏ చేసినా తప్పు అని చెప్పేది కాదు, అంత తప్పు అని చెప్పారు. ఇప్పుడు మరవే అనిపిస్తున్నారు. అంత సైంటిస్టులు ఎన్ని బాధలు పెట్టారు. ఈ మతం, ఈ దైవ విశ్వాసం, ఈ ఆస్తికత్వం సైంటిస్టులని పెట్టని బాధలు. ఈరోజు వ్యాధి వస్తే చక్కగా మందు చేసుకుంటున్నాం, హాయిగా ఉంటున్నాం. ఒకనప్పుడు శరీర శాస్త్రం చదువుకోవాలని ఒక డెడ్ బాడీని పరీక్ష చేయాలంటే ముట్టుకోవడానికి లేదు. అలాంటప్పుడు శాస్త్రీయ దృక్పథం ఉన్న మనుషులు శవాల్ని శ్మశానంలో అర్ధరాత్రి తవ్వుకుంటూ వచ్చి చీకటిలో ఒక చిన్న దీపం పెట్టుకుని ఒక గుడిసెల్లో ఆ శవాల్ని డిసెక్ట్ చేసి హ్యూమన్ బాడీ ఇలా ఉంటుందా, ఇది ఎలా ఉంటుందా అనేది తెలుసుకున్నారు. ఎంత కష్టపడ్డారో ఆలోచించుకో. దాని తర్వాత వైద్య విజ్ఞానం పెరిగింది. వైద్య విజ్ఞానం తేలిగ్గా రాలేదు. ఎంతోమంది సైంటిస్టులు పడ్డ బాధల మేరకు తర్వాత ఈరోజు మనం అనుభవిస్తున్నాం. కానీ మతం అడ్డుపడింది. అడుగడుగున సైన్స్ పురోగతికి మతం అడ్డుపడింది. ఇప్పటికి అడ్డుపడుతుంది. అలాగే ఈ కులాలు మతాలు ఇంతే. ఒక ఎక్కువ కులాల మధ్య వ్యత్యాసాలే కాదు, కులాల కుమ్ములాటలు, మత యుద్ధాలు, చంపుకోవడాలు. మానవత్వం ఎక్కుంటుంది, అభివృద్ధి ఎక్కుంటుంది. ఆస్తికత్వం ద్వారా సమాజంలో మార్పు రావడం అనేది అసంభవము. ఏదైనా మార్పు వచ్చిందంటే నాస్తిక చైతన్యం వచ్చిన కానీ ఆస్తికత్వం కాదు. అంచేత నాస్తికత్వం అంటే
ఆస్తికత్వం తెలుసుకున్నాం, దైవ కేంద్రం, దేవుడి దయ, దైవ నిర్ణయం, అంతా దైవ నిర్ణయమే. నువ్వు నిమిత్త మాత్రుడివి. ఆస్తికత్వం ప్రకారం నిమిత్తము, ప్రతీది దైవ నిర్ణయము. ఈ సమాజంలో ఈ అసమానతలు అంటే దైవ నిర్ణయము. ఇంతమంది ధనికులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారంటే దైవ నిర్ణయము. కర్మ దురదృష్టం, దైవ నిర్ణయం దేవుని నిర్ణయించాడుగా. కర్మ సిద్ధాంతాలు, స్వర్గం నరకం, ఎన్ని లేనివన్నీ సృష్టించి మనుషుని సమాజంలో ఈ తరతరాలుగా యుగాలుగా ఎన్ని అసమానతలు పెంచి పోషించి మనుషుల మధ్య ఆ వైషమ్యాల్ని వివక్షతని పెంచుకుంటూ వచ్చాడు ఆస్తిక సమాజం. కానీ నాస్తికత్వం అంటే మానవ కేంద్రం. ఆస్తికత్వం దైవ కేంద్ర సిద్ధాంతం, అంతా దేవుని నిర్ణయమే. నాస్తికత్వం మానవ కేంద్ర సిద్ధాంతం. ఆ మానవ సిద్ధాంతం ద్వారా మానవత్వానికి, సమానత్వానికి కృషి చేయడం ఉంటుంది, వ్యక్తి స్వేచ్ఛకి ఉంటుందన్నమాట. అంచేత నాస్తికత్వం ఏం చేస్తుంటే మార్పు రావాలంటే ఫస్ట్ నాస్తికత్వం ఏం చేస్తుందంటే నాస్తికత్వం ఊహతో, అబద్ధంతో కూడిన ఊహలతో ఉన్నటువంటి దేవుణ్ణి కొట్టి పక్కన పారేస్తుంది. ఏ సరే నిర్ధారణకు నిలవాలి, సత్య నిర్ధారణకు నిలబడాలి. అదే సత్యం. దేవుడు సత్యం కాదు, దేవుడు ఊహ, కల్పన, అబద్ధం. దేవుడు అనేది అబద్ధమే కాదు, ఊహ, కల్పన. అంచేత దైవ ప్రకారంగా ఏమదు, అంచేత దైవభావన పూర్తిగా నిరాకరిస్తున్న ఆస్తికత్వం. ఇక దైవకే సందర్భమైన ఆస్తికత్వం పూర్తిగా తీసిపడేసి మానవకే మనిషి చేసిన కృషే, ఆ కృషితోనే మనిషి ఏదైనా సాధిస్తాడు. ఇక దేవుడు, దైవ నిర్ణయం, దేవుడి దయ అనేది లేదు. నువ్వు చేయి, కృషి చేయి, ప్రయత్నం చేయి, సాధిస్తావు. ఎక్కడ ఫెయిల్యూర్ వచ్చింది? నీ ప్లాన్లో ఫాల్టు, నీ ప్రయత్నంలో ఫాల్టు, నువ్వు నలుగురు సహకారం సరిగ్గా ఇంకా పుచ్చుకోకపోవడం వల్ల నీ ప్రయత్నం సఫలం కదా. నేను చెప్పే చక్కగా ప్లాన్ చేయి, చక్కగా ప్రయత్నం చేయి, నలుగురు సహకారం తీసుకో, సాధించుతావు. ఏదైనా పని సమకూడాలంటే సాధన కావాలి, మానవ ప్రయత్నమే. దైవ లేదు, దేవుడు లేడు, దేవుడి సహాయం లేదు, అది ఒట్టిది. అదే సమాజంలో మార్పు వచ్చేది మానవ కృషి వల్లనే, దేవుని దయవల్ల కాదు. అంచేత ఆ దేవుణ్ణి నమ్ముకోబట్టే సమాజంలో ఇంతకాలం నుంచి అసమానతలు, కలహాలు ఉన్నాయి, అభ్యుదయం లేకుండా అయిపోయింది. అంచేత సమాజంలో మార్పు రావాలంటే, అభివృద్ధి కావాలంటే దైవభావాన్ని కొట్టేయాలి, నాస్తిక భావజాలం రావాలి. మనిషే చేసేది, మనిషి, దేవుడు కాదు, దైవ సంకల్పం కాదు, దేవుని దయ కాదు, దేవుని నిర్ణయం కాదు, దైవ నిర్ణయం కాదు, మనిషి నిర్ణయమే. అంచేత నాస్తికత్వం ద్వారా ఈక్వాలిటీ, రేషనాలిటీ, హ్యుమానిటీ అండ్ సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ స్పిరిట్, దాని సైంటిఫిక్ స్పిరిట్ అంటాం. ఇవి మార్పుకు దోహదం చేస్తాయి. నాస్తికత్వం ఏం చేస్తుంది? ఈక్వాలిటీ, సమానత్వం. ఇంకేం చేస్తే రేషనల్ అంటే ఏదైనా సరే పరిశీలించడం, పరీక్షించడం, పరిశోధించడం. అది అసలు ఆలో వచ్చిన సత్యం మీద నాస్తికత ఆధారపడి, ఊహల మీద కాదు, దేవుడు దైవభావంలా కాదు. ఏదైనా పరిశీలించు, పరిశోధించు, పరీక్షించు, దాంట్లో నిగ్గు తెలుసు, సత్యాన్ని రాబట్టు. అది నాస్తికత చేస్తుంది. అంచేత సమానత్వం కావాలి, సమాజంలో సమానత్వం కావాలి. మొదటి తర్వాత రేషనాలిటీ, హ్యుమానిటీ, మానవత్వం. మానవులందా ఒకటే, అందరూ హాయిగా ఉండాలి, కొట్టుకోవడం, చంపుకోవడం కాదు. మానవత్వం అంటే
అందరు హ్యాపీగా ఉండాలి. నేను హ్యాపీగా ఉంటే సరే. అక్కడ మా ఆస్తికత్వంలో అయితే వాడికి ఏదో సంపద ఉంటే హాయిగా ఉంటాడు, వాడు లేనివాడు బాధపడుతుంటే ఏం చేద్దాం, వాడు కర్మ అంటాడు. అక్కడ మానవత ఎక్కడుంది? అమానుష్యం ఉంది. కొంతమంది వ్యక్తులు తిండి లేకుండా, ఉండడానికి గూడు లేకుండా చస్తూ ఉంటే వీడు అక్కడ సుఖ సౌఖ్యాలు పొందుతూ విలాసాల్లో గడుపుతున్నాడంటే ఇది మానవత్వమా? ఎలా అవుతుంది మానవత్వం? ఆస్తికత్వంతో ఇన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా, యుగాలుగా ఆ మానవత్వం లేకుండా ఉండబట్టే సమాజంలో నేను అసమానతలు ఉన్నాయి. ఇంకా అభ్యుదయం ఎక్కడి నుంచి వస్తున్న? ఆస్తికత్వం ద్వారా, నాస్తికత్వం ద్వారా ఉంటాయి. ఎందుకని? ఈక్వాలిటీ, రేషనాలిటీ, హ్యుమానిటీ అండ్ సైంటిఫిక్ స్పిరిట్, దాని మీద నాస్తికత్వం ఉంటుంది. అంటే సమాజంలో అభివృద్ధి కావాలి అన్నారంటే నాస్తికత్వం ద్వారానే హుస్సేన్ గోర గారు అన్నారంటే అది చాలా వరకు ఇలాగే. అలాగే నాస్తికత్వంలో కులం లేదు, మతం లేదు, జాతి లేదు, జాతి విభేదాలు లేవు, వర్ణ వివక్షతలు లేవు. సమసమాజం ఏమీ లేని సమసమాజం కావాలంటే, సమసమాజం రావాలంటే కులంతో కులం లేదు, మతం లేదు, జాతి లేదు, వర్ణ విభేదాలు లేవు. ఇంక సమానత రాకేమవుతుంది? అక్కడ నాస్తికత్వాన్ని గోరా గారు సమాజంలో అభివృద్ధి రావాలన్నా, సమానతం రావాలన్నా, పురోగమనం కావాలన్నా, అభ్యుదయం కావాలన్నా నాస్తికత్వమే అన్నారంటే ఇవన్నీ మూలం. ఆస్తికత్వం రాదని తెలుసుకున్నాం. ఎందుకని? ఆ ఆస్తిక సిద్ధాంతాలు కనుక, దైవ నిర్ణయాలు కన్నా అది అనుకుంటారు కనుక, సమాజంలో మార్పు కోసం కృషి చేయరు కనుక. అలాగే హేతుబద్ధంగా, వాసక దృక్పథంతో, సత్య నిర్ధారణతో కూడా నిర్ణయాలని తీసుకోవడం ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే హేతుబద్ధంగా, వాసక దృక్పథంతో, సత్య నిర్ధారణతో కూడినది. మూఢనమ్మకాలకి స్థానం లేదు. ఆస్తికత్వం అంతా మూఢనమ్మకాలుగా. దేవుడు ఒక పెద్ద మూఢనమ్మకం, కర్మ సిద్ధాంతం పెద్ద మూఢనమ్మకం, అదృష్టం దురదృష్టం పెద్ద మూఢనమ్మకం, స్వర్గం నరకం పెద్ద మూఢనమ్మకం. ఇవన్నీ మూఢనమ్మకాలే. మూఢనమ్మకాలు అంటే దాంట్లో బుద్ధి జ్ఞానం ఉండదు, మూఢంగా గుడ్డిగా నమ్మడం. అంచేత ప్రతి వ్యక్తి గౌరవప్రదంగా బతికేటట్లు, స్వేచ్ఛాయుతంగా, బాధ్యతాయుతంగా, ఎటువంటి అపోహలకి, అనుమానాలకి తావు లేకుండా వేరే వ్యవహరించేట్లుగా ఒక వాతావరణం నెలకొనాలంటే నాస్తికత్వం కావాలి. స్వేచ్ఛగా ఆలోచించాలి, సమాజం గురించి ఆలోచించాలి, సామాజిక దృక్పథంతో ఆలోచించాలి, మానవులందరికీ అవకాశాలు ఆలోచించాలంటే స్వేచ్ఛగా ఆలోచించి చేయాలంటే అది ఆస్తికత్వం. అయితే కర్మ ఎందుకు ఇంత చస్తావు నువ్వు, వాడి కర్మ అనిపిస్తాడు, వాడి ఆలోచనకు ఈ సమాజం ఎన్ని ఏం లేదు, దైవ నిర్మాణం అంతాను అని అంటుంది నాస్తికతనంతో. నా ఈ సమాజంలో అసమానత తొలగించేది నువ్వే, మనమే. కృషి చేద్దాం, పోతాయి అంతే. ఈ కులమతాల మనమే పెట్టుకున్నాం, తీసి పారేద్దాం. అది అందరికీ లాభం చేకూరే విధంగా శాస్త్ర విజ్ఞానాన్ని, శాస్త్రకృదాన్ని పెంపొందించడం నాశనం. ప్రశ్నించే తత్వాన్ని, పరిశీలించే తత్వాన్ని ప్రతి ఒక్కరిలో నాస్తికత్వం ప్రవేశపెడుతుంది. ప్రతి వాళ్ళ రీజనింగ్, క్రిటికల్ థింకింగ్ చిన్నప్పటి నుంచి చదువులోంచి వాడు ఒక మొదటి నుంచి ప్రశ్నించు, పరిశీలించు, పరీక్షించు, నువ్వు సునిశ్చితంగా దాన్ని ఆలోచించు. దాన్ని క్రిటికల్ థింకింగ్ అంటాం. చెయ్యి చిన్నప్పటి నుంచి. ఇప్పుడు అలా చేస్తాం, చెప్పని పుక్కిడి పురాణ కథలన్నీ చిన్నపిల్ల కథలు చెబుతుంటాం. పుక్కిడి పురాణాలు గాథలు, అర్థం లేని ఇర్రేషనల్ స్టోరీస్ పెట్టి చిన్నపిల్లల బుర్రలంతా చెరగొట్టి దేవుళ్ళు, దెయ్యాలు, రాక్షసులు కథలు చెప్పి మనుషుల బుర్రలను పాయిజన్ చేస్తుంది ఆస్తికత్వం. ఎలా వస్తుంది అభివృద్ధి? రాదు. ఎందుకు ఈ సమాజంలో ఈ రకమైన అసమానతలు ఉన్నాయి? ఈ బీదగొప్ప తేడా ఎందుకు ఉన్నాయి? కొందరు అవకాశాలు లేకుండా ఎందుకు పడున్నారు? దేనివల్ల
అని ఆలోచించండి. ఒకటే అది దైవ నిర్ణయం. ఆస్తికత్వం ఏం అంతా దైవ నిర్ణయం అనుకుంటే పరిస్థితి. నాస్తికత కాదే. ఇది కారణం పరిశీలించు చైతన్యం తెలియదు ఆత్మ. అందరు మానవులంతా ఒకటే కదా, చేయని చెప్తుంది. మనిషిని మంచితనం వైపు, మంచి ఆలోచన వైపు, సమానత్వం వైపు నడిపిస్తుంది నాస్తికం. అది నా గొరగ. అభివృద్ధి కావాలంటే నాస్తికతం కావాలి, అభ్యుదయం కావాలంటే నాస్తికతం కావాలి, మార్పు కావాలంటే నాస్తికతం కావాలి. ఎందుకు చూడు, ఇన్ని రకాలు మనం ఆలోచిస్తే అన్నింటిలో నాస్తికత్వం అవసరం అవుతుంది. ఆస్తికత్వం కాదు. ఆస్తికత్వం అభివృద్ధి నిరోధకమైనది, అభివృద్ధి జరగకుండా చేస్తుంది. ఇంతవరకు మనం ఏదైనా తీసుకున్నట్లయితే ఇంతవరకు వైజ్ఞాన వ్యాప్తి, ఒక విజ్ఞానం అభివృద్ధి చెందే చెప్పాను మీకు. వైద్య శాస్త్రం అభివృద్ధి చెందడానికి ఇంత కష్టపడ్డా. అంచేత సైన్స్ డెవలప్ అయిందన్న. మహిళల్లో సమాజంలో ఈరోజు సమాజంలో మహిళలకు ఒక రకమైన స్థానం ఉంటే, గౌరవం ఉందంటే ఆ గౌరవం చేసుకున్నా. అలాగే దళితులు ఇంతవరకు దళితులు అంటరాని వాళ్ళకి ఎంత అనగదొక్కబడిన వెనకబడిన వాళ్ళకి ఉండేది. ఆ దళితుల్లో మేము అందరితో సమానమైన ఒక ఆత్మ గౌరవాన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ని తీసుకొచ్చిందంటే ఆస్తికత్వం కాదు. ఆస్తికత్వం చేసింది దళితుల్ని నీదంతే దైవ నిర్ణయం. నువ్వు దేవుడిని నాలా పుట్టించాడు, అస్పృశ్యగా పుట్టించాడు, దళితుడిగా పుట్టించాడు. నీ స్థానం అంతే, అర్థమైన ఇది. అది దైవ నిర్ణయం అని ఇంతవరకు సమాజంలో అణగచుంటే ఈనాడు దళితులుగా ఎవరైతే దళితులుగా పేర్కొనబడ్డారో వాళ్ళు ఈరోజు సమాజంలో ఒక మంచి స్థానాన్ని సంపాదించగలుగుతున్నారంటే దానికి కారణం నాస్తిక చైతన్యం. ఆస్తికత్వం కాదు కాదు కాదు. ఎన్నో దశాబ్దాలుగా మనుస్మృతి దిగించి శతాబ్దాలుగా దళితులుగానే ఉన్నారు. ఇప్పుడు నీకు మార్పు వచ్చిందంటే నాస్తిక చైతన్య సమాజం వస్తున్నట్టే అయింది. అలాగనే బానిసత్వానికి వ్యతిరేకంగా అప్పుడు ఏంటి, నీగ్రోల్ని పశువుల్లాగా చూశారు. నల్లవాడు నీగ్రోల్ని పశువులుగా. నీగులు అమ్ముకునేవాడు, మనుషుల్ని అమ్ముకునేవాళ్ళు. బానిసల వ్యాపారం జరిగింది. మనుషులు అమ్ముకోడండి, ఒక జంతువులు అమ్మేట్లుగా సంతలో జంతువులు అమ్మేట్టుగా నీగ్రోల్ని అమ్మారు. ఏమిటి ఆస్తికత్వం? ఎందుకని? వాళ్ళంతే, వాళ్ళ పుట్టికే అంత. అటువంటి దయనీయమైన పరిస్థితి ఆస్తికత్వం ద్వారా వచ్చింది. దాన్ని తీసి వెళ్ళిన అబ్రహాం లింకన్ దానికోసం ఎంత కృషి చేశాడు. అలా చేపట్టి ఎవరు చేశారు? ఏ చైతన్యం, నాస్తిక చైతన్యం వల్ల దళితులు ఈరోజు గౌరవిస్తున్న నీగ్రోలు అన్న వాళ్ళు, నల్ల జాతీయులు ఈరోజున నించుని సంగతి చేయగలుగుతున్నారన్న కారణం నాస్తిక చైతన్యం కానీ ఆస్తికత్వం కానే కాదు. అలాగే ఇక దోపిడీకి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు జరిగాయి. దోపిడీకి అవన్నీ కూడా నాస్తిక చైతన్యంతో కూడుకున్నవి. దుర్మార్గానికి దోపిడీకి ఆస్తికత్వంలో ఎటువంటి అభ్యుదయం జరగలేదు. ప్రజాస్వామ్య విధానంలో ఈనాడు సెక్యులరిజం అంటున్నాం. ప్రజాస్వామ్య రాజకీయాలు ఉంటే మతాధిపతులు చేసే పూర్వకాలం పాలన జరగాలంటే రాజు మత గురువు ఇద్దరు కలిసేవాడు. మతంలో చెప్పుందయ్యా, ఆ ప్రాచీన గ్రంథాలు రాసింది, వాళ్ళు చేయంటే అట్లా రాజులు చేసేవాడు, వీడు కూడా వాడి ప్రాతినిధ్యం ఉండేది. మత గ్రంథాల్లో రాసినట్లే నువ్వు చెయ్యాలి. నువ్వు బయలుట్ చేయడానికి అధికమైన దాన్ని వీలు లేదు. ఇప్పటికీ సాగుతున్నాయి కొన్ని చోట్ల. పలానా గ్రంథం ప్రకారం నువ్వు దాన్ని దాటానికి వీలేదని చెప్పి ఇప్పటికీ కొన్ని మతపరమైన దేశాల్లో ఇప్పటికీ ఆ మత ఆధిపత్యం కొనసాగుతోంది. మత గురువు ఆధిపత్యం కొనసాగుతోంది. ప్రజాస్వామ్య దేశంలో సెక్యులరిజం వచ్చి రాజ్య పాలన వేరు, మతం వేరు. దాన్నే మరి వీళ్ళు అక్కడ చర్చ్ అండ్ గవర్నమెంట్ డిఫరెంట్ తీసుకొచ్చారు. ప్రభుత్వంతో చర్చ మతం సంబంధం ఉండకూడదు. సెక్యులరిజం అంటే మత ప్రమేయం లేనటువంటి పాలన.
అది ఎక్కడి నుంచి వచ్చింది? నాస్తిక చైతన్యంతో వచ్చింది. కానీ ఆస్తికత్వం ప్రకారంగా మత గ్రంథాల ప్రకారంగా పాలన జరిగేట్లయితే ఇది సాధ్యమయ్యేది కాదు. అంచేత అలాగే విద్యావిధానంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. అవన్నీ ఎందుకు తెలుస్తున్నాయి? నాస్తిక చైతన్యం వస్తుంది. లేకపోయినా పుక్కిడి పురాణ గారి పుస్తకాల నిండా అప్పుడు పుక్కిడి పురాణ గారి నుండి పిల్లల బ్రెయిన్లను కూడా పాయిజన్ చేయబట్టి ఉండే విషపూరితం ఇప్పటికీ చేస్తున్నారు. ఇప్పటికీ విషపూరితం చేస్తున్నది. ఆ రంగా జరిగే మతపరమైన భావజాలం ఉన్నవాళ్ళు ఇప్పటికీ ఈ విధంగా మనం వీళ్ళని విషపూరితం చేద్దామని ప్రయత్నం చేస్తారు. ఇప్పటికీ చేస్తున్నారు. మన ఆచారం మన సాంప్రదాయం మన మత ఆచారాలు మన పద్ధతులు ఉంటూ ఎప్పటికీ పట్టుకుని వేలాడేంటి ఒక అనాది కాల మనుషులు ఇప్పటికీ ఉన్నారు. ప్రాచీన కాల మనుషులు ఇప్పటికీ ఉన్నారు. మన ప్రాచీన సంస్కృతి చాలా గొప్పది. ఏం సంస్కృతి? మనిషిగా చూడడం చేతకాని మా ప్రాచీన సంస్కృతి. మా ప్రాచీన సంస్కృతి గ్రేట్. ఏం గ్రేట్? మనుషుల్ని అడగొట్టేసి మనుషులు స్వేచ్ఛలోకం చేసి మనుషుల కర్మ సిద్ధాన్ని పెట్టి మనుషుల్లో ఏ రకమైన ఇది లేకుండా చేసి అదే ఏంటి ప్రాచీన సంస్కృతి? అంచేత చట్టాల ద్వారా సమన్యాయం మనగొడుతుందంటే అది కేవలం మన చట్టాలు అందరికీ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. మన భారతదేశంలో చూసినట్లయితే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. చట్టం ముందు అందరూ సమానమే. వాడు ఎంత ధనవంతుడు కావచ్చు ఎంత పేదవాడు వాడు ఏ మతస్థుడు కూడా ఎక్కువ చట్టం ముందు అందరూ సమానమే. ఎక్కడి నుంచి వచ్చింది? నాస్తిక చైతన్యం వల్ల వచ్చింది. మతపరం కాదు, లేకపోతే మనుస్మృతి వల్ల కాదు, వేదాల వల్ల కాదు, ఉపనిషత్తుల కాదు, భగవద్గీతలు కాదు. అడగదు కదా, కేవలం నాస్తిక చైతన్యంలో వచ్చిందంతే. అంచేత అదే ఆస్తిక సమన్యాయం ఉండదు. ఇక్కడ సెక్యులరిజంలో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. అది నాస్తిక చైతన్యం. ఆస్తికతం అయితే కర్మ సిద్ధాంతం. సమన్యాయం ఎక్కడ ఉంటుంది? అందరికి సమాన న్యాయం ఎక్కడ ఉంటుంది? ఉండదు. అలాగే ఇక మన నాస్తికం వల్ల ఎన్నో అభ్యుదయమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. నాస్తిక చైతన్యం వల్లే అభివృద్ధి అని చెప్పడానికి ఎన్నో నిర్ణయాలు చూసాం ప్రజాస్వామిక వ్యవస్థలో. మతపర వ్యవస్థలో మాత్రం కాదు. మత వ్యవస్థలు ఇప్పటికీ ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి తెలుసు వారు అందరికీ. అక్కడ ఆ మత గ్రంథం ప్రకారం మత గ్రంథంలో ఏం చెప్పారో ఆ రంగానే ఆడవాళ్ళు అలా ఉండాలి, వీడు ఇలా ఉండాలి, ఆ సిద్ధాంతాలు అలా ఉండాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు అలా ఉండాలి, వాళ్ళ పిల్లలు అలా ఉండాలి, ఆ చదువులు ఉండకూడదు, వాళ్ళు ఏ పని చేయకూడదు, ఏం చేయకూడదు. ఇప్పటికీ మహిళల్ని అణిచిపెట్టి పనికిరాని వాళ్ళకి చేసి వాళ్ళ శక్తి సామర్థ్యాలను నాశనం చేసేటి దేశాల్లో ఇప్పటికీ ఉన్నాయి. మహిళా చైతన్యం రాకుండా చేస్తున్నాం. మహిళా చైతన్యం లేదు. సమాజంలో సగం మంది మహిళలు. అంచేత కులం మతం జాతి వివక్షత లేకుండా మనుషులందరూ ఒకటేలాగేదంటే నాస్తికత్వం వల్లనే. ఆస్తికత్వం మనుషుల్ని విడదీస్తుంది, నాస్తికత్వం మనుషుల్ని కలుపుతుంది. ఆస్తికత్వం మనుషుల్ని విడదీస్తుంది, నాస్తికత్వం మనుషులకు కలుపుతుంది. సామాజిక అభివృద్ధి, అభ్యుదయం, పురోగమనం నాస్తికత్వం వల్లనే. నాస్తికత్వం ద్వారానే విశ్వ కుటుంబం అనేది ఏర్పడుతుంది. అదమ్మ గోరా గారు ఇంత బ్యాక్గ్రౌండ్లో అభివృద్ధి నాస్తిక ద్వారానే అన్నారు. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రిమిల, ఈ రోజున ఒక ధీరమరిత, అమెరికాకు చెందిన ధీరమరిత మేడల్ బుర్రే ఊహేల్. ఆమె అమెరికాలో ఒక ప్రముఖ నాస్తికోద్యమ నాయకురాలు మేడల్ బుర్రే ఊహేల్. ఆవిడ ఎంత ధైర్యవంతురాలంటే ఇంత అంత కాదు. నాస్తికత్వమే సరైనది, ఈ మత సిద్ధాంతాలు పనికిరావు నిర్భయంగా చెప్పారు. అసలు చిన్నప్పటి నుంచి ఆవిడలో ఈ మతపరమైన చూస్తుంటే అన్నిట్లోని ఇదేంటి అసలు
ఎందుకు ఇలా ఉండాలి, ఏమిటిదంతా అనేది ప్రశ్నించడం చిన్న తన నుంచి మొదలైనడికి. ఎవరైనా సరే ఒక అన్యాయాన్ని చూసి ఏమిటి అన్యాయం, ఎందుకు ఇలా ఉండాలి, మానవంతా ఒకటే కదా అనే ఫీలింగ్ ఉంటే తప్పకుండా వాళ్ళు ఒక ఆలోచన రేకెత్తుతుంది. ఒకసారి ఒక ఆలోచన అలాంటి ఆలోచన జరిగితే ఆ నిప్పు రవ్వ పెద్ద మంట చేస్తుంది. ఆరగానే మేడల్ మరియు ఓహియర్ ఆమె అమెరికాలో పెన్సిల్వేనియాలో 1919లో పుట్టారమ్మా. 1919లో అమెరికాలో జన్మించారు. తర్వాత చిన్నప్పటి నుంచే చదువుతున్నటువంటి వాడికి సమాజంలో ఏమిటి అక్కడ మతపరమైన చాలా స్కూల్లో పాఠాలు చెప్పిన దగ్గర నుంచి ఆ బైబిల్ బోధన చేస్తుంటే ఏంటి ఇంత అర్థం లేని బైబిల్లో ఇవి కథలేంటి ఇవన్నీను, దేవుడు ఇలాంటి సముద్రం విడిపోవడం అది ఎక్కడ జరుగుతుందా, అసలు ఆ దేవుడు అనేవాడు ఎక్కడ ఉన్నాడు అసలు మనిషి, ఏంటి అసలు సముద్రం విడిపోవడం ఏంటి, దాంట్లో మనిషి వెళ్ళిపోవడం ఏంటి, ఈ కథలేంటి అసలు ఇవన్నీ కథలు కావచ్చు ఏంటి, ఇవ్యా చదువు జాన పిల్లలు కాదు చదువులు, నిజం ఎక్కడుంది, నిజం ఇప్పట్లో అబద్ధాలు చెబుతున్నావు పిల్లలకి. ఆవిడ అక్కడి టీచర్లు తిరుగుబాటు చేసింది, ఇదంతా అబద్ధము, ఏంటి దీనిలో ఎక్కడి నిజం చెప్పండి అని అడిగింది. చిన్నతనంలో అడిగింది ఆవిడ. ఇది ఎలా సాధ్యం, దేవుడి గురించి రావడానికి లేను స్కూల్స్ మానేసి చదువుకోవడం మానేసింది. టీచర్ చెప్పే సమాధానం నచ్చక ఆ స్కూల్స్ మనకి స్కూల్లో చేరింది. చిన్నతనంలోని అర్థం లేని కథలు చెబుతారా ఆ బైబిల్ బోధనలా, ఏంటి బైబిల్లో ఏంటి ఈ కథలేంటి ఇవన్నీ, ఒక్కదానికి పొంతం లేదు పాడు లేదు, అసలు బుర్రలేని కథలు నేను తిరుగుబాటు చేసి చిన్నతనంలో చివరికి లా చేసింది ఆవిడకి రీజనింగ్ కావాలి అంతే. చిన్నప్పుడు ప్రశ్నించు, పరిశీలించు, పరీక్షించు, ప్రశ్నించినట్టు చాలా నిజంగా వెరీ డైనమిక్ లేడీ ఆవిడ. చాలా అలా ఉండేవరకు చివరికి ఆవిడ పెళ్లి చేసుకుంటే ఒక బాబు పుట్టాడు. 1959లో ఆమె కుమారుడు విలియం ముర్రే బాల్డిమోర్ పబ్లిక్ స్కూల్లో చదువుతాడు. ఆ స్కూల్ ఏంటంటే ప్రతిరోజు బైబిల్ పఠనం, అలాగే ప్రార్థన చేయాలి తప్పనిసరి. ఎవరికి ఈ కుమార్ 1959లో జాయిన్ అయ్యాడు. అవి విలియం ముర్రే అతని పేరు. బాల్డిమోర్ పబ్లిక్ స్కూల్లో పాఠాలు చెప్పేది ఇది బైబిలా. ఈ చిన్నప్పుడు తానే తిరుగుబాటు చేసింది. మళ్ళీ ఇక్కడ తన కొడుకు దగ్గర మళ్ళీ అలాగే వచ్చింది. కొడుకు దగ్గర వచ్చేసి అందులో పైగా ప్రార్థన చేయాలి, దేవుని ప్రార్థన. దేవుడు ఏంటి, ప్రార్థన ఏంటి మొదలైంది. అంతది ఊరుకుందా, ఇక అసలు ఇలాంటి విద్యా విధానం పనికిరాదు, మావాడికే కాదు అసలు ఎవరికి పనికిరాదు. మొత్తం టోటల్ విద్యా విధానం తిరుగుబాటు చేసి ఆవిడ ఏం చేసిందంటే కోర్టులో కేసేసింది. పాఠశాలల్లో బైబిల్ పఠనం ఉండకూడదు, ప్రార్థనలు ఉండకూడదు. ఈ ప్రార్థనలు చేయడం వల్ల, ఈ దైవ ప్రార్థనల వల్ల పిల్లల బుర్రల్ని మీరు విషపూరితం చేస్తున్నారు, పనికి రాకుండా చేస్తున్నారు, పిల్లల్ని పనికి రాకుండా చేస్తున్నారు. ఇవి ఎందుకు పనికిరావని కేసేసి కోర్టు. ఈ కేసు చివరికి ఎంత పాపులర్ అంటే ముర్రే వర్సెస్ కల్లెట్ అనేది ఒక అమెరికా సుప్రీంకోర్టుకు చేరింది. ఆ కేసు ముల్లెట్ కల్లెట్ ఉంది, ఇద్దరు వాది ప్రతివాది. అది అమెరికా సుప్రీంకోర్టుకి వెళ్ళినాడు. స్కూల్స్లో బైబిల్ పఠనం ఉండకూడదు, ప్రార్థనలు ఉండకూడదు. కేసేసి ప్రభుత్వం మీద వండానికి వెళ్ళలేదు. ఈ పాఠాలు చెప్పి ఇలాంటివి ఉండడానికి లేదు. 1963లో ఇది 50 కిందగా 1963లో కోర్టు తీర్పుతో పబ్లిక్ స్కూళ్ళల్లో బైబిల్ పఠనం ప్రార్థనలు రాజ్యాంగ విరుద్ధం ప్రకటించి సుప్రీంకోర్టు. ఎప్పుడు మళ్ళీ 1959లో 40 చేరినప్పుడు
వేసింది 1963లోనే. 4 ఏళ్లలో సుప్రీంకోర్టులో ఇస్తే చివరి సుప్రీంకోర్టు ఆడి వాదనని అంగీకరించి పబ్లిక్ స్కూళ్ళల్లో అంటే గవర్నమెంట్ స్కూల్స్లో బైబిల్ పఠనం ప్రార్థనలు రాజ్యాంగ విరుద్ధం అని తీర్పిచ్చారు. ఆవిడ ఎంత లా చదివింది, తన క్లాస్ పైకి వెళ్ళింది, చేసింది. ఇప్పుడు మన ఇండియాలో సరే ఈ గవర్నమెంట్ సంబంధించిన పాఠశాలలో యాక్చువల్గా అయితే ఏ మతపరమైన ప్రార్థనలు చేయడం వీల్లేదు, పూజ చేయడం వీల్లేదు, చేయడం వీల్లేదు. ఇండియాలో కూడా మన సెక్యులర్ చేయడం వీల్లేదు. ఎవరైనా మతపరంగా ఏ రకంగా గవర్నమెంట్ సహాయం లేకుండా ఏదో ఒక మతం వాడు స్కూల్ పెట్టుకుంటే ఆ స్కూల్లో చెప్పుకోవచ్చు. కానీ పబ్లిక్ గవర్నమెంట్ సహాయంతో నడిచే ఏ స్కూల్లో కూడా గవర్నమెంట్ ఎయిడ్, గవర్నమెంట్ ద్వారా నువ్వు గ్రాంట్ పొందుతున్నా సరే చేయడానికి లేదు. ఇండియాలో కూడా ఉంది. అమెరికాలో ఆవిడ చేసింది, రాజ్యాంగ విరుద్ధం చేసింది. అది ఆమెకి జాతీయ ప్రఖ్యాతి, మొత్తం అమెరికా అంతా పేరు మాగిపోయింది, పేరు మారుమూడిపోయింది. వాడు మేడం ఓహేర్ ఇలా చేసింది. నిజంగా పెద్ద మార్పు కదా. తర్వాత 1963లో అమెరికన్ ఎథిస్ట్ అనే సంస్థను స్థాపించింది. ఎథిస్ట్ అనే అమెరికన్ ఎథిస్ట్, అమెరికా నాస్తికులు అనేటి ఒక సంస్థను స్థాపించింది. ఆ సంస్థ యొక్క ప్రధానమైంది లక్ష్యం ఏంటంటే అమెరికా దేశంలో చర్చ్ అండ్ స్టేట్ అని వేరు చేయాలి. అంటే సెపరేషన్ ఆఫ్ చర్చ్ అండ్ స్టేట్. అక్కడ అమెరికాలో అప్పుడు ఆ రోజుల్లో 1963 అప్పుడు మన భారతదేశ స్వాతంత్రం వచ్చి మనం బాగానే ఉన్నాం. అమెరికాలో అప్పటికి కూడా చర్చి అంటే మతం, క్రిస్టియానిటీ అనేది అక్కడ పాలనలో ఆ క్రిస్టియానికి సంబంధించినటువంటి ఆ ఫాదర్లు వాళ్ళు అంటే వాళ్ళు బిషప్లు ఉంటారే, వాళ్ళు ప్రభుత్వాన్ని ఇప్పటికీ శాసిస్తూ కొన్ని స్టేట్స్లో. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇప్పటికీ కొన్ని చోట్ల ఆ బిషప్స్ వాళ్ళు ప్రభుత్వంలో బైబిల్ ప్రకారం నువ్వు ఈ రకంగా చేయడానికి లేదు, దారంగా చేయడానికి లేదంటూ ఇప్పటికీ శాసించారు. ఆవిడ సెపరేషన్ ఆఫ్ చర్చ్ అండ్ స్టేట్. బిషప్లు స్టేట్ చర్చికి సంబంధించిన వాళ్ళు కదా. అంటే చర్చి అంటే మతము, చర్చ్ అనేది మతం అన్నమాట. మతము, రాజ్యపాలన, ఈ రెండుని వేరు చేయాలి. మత ప్రమేయం లేకుండా ఉండాలి. ప్రభుత్వ వ్యవహారాల్లో మత ప్రమేయం ఉండకూడదు. ఈ గిషప్పులు పనికిరారు, వాళ్ళు కల్పించుకోకూడదు. ప్రభుత్వం కూడా వాళ్ళ సలహా తీసుకోకూడదు. ప్రభుత్వం వాళ్ళ సలహా తీసుకోకూడదు. నువ్వు ప్రజల కోసం ఏం చేస్తావు చెయ్యి. ప్రజల సంక్షేమం కోసం ఏం చేస్తాయి. ప్రజల కోసం పాలన. ఇది చర్చి మతం ఏంటి? నీకు మతం ఏంటి? మతం ప్రకారం చేయడం ఏంటి? నువ్వు ప్రజల సంక్షేమం కోసం ఏం చేయాలి చేయి. కానీ మత గ్రంథాలు రాసుని చెప్పి మతం అనేది ఈ బిషప్ చెప్పాడని ఇంకోటి చెప్పాడని నువ్వు చేయడం కాదు. అంచేత అమెరికన్ ఎథిస్ట్ అసోసియేషన్ యొక్క మెయిన్ గోల్ అంటే 1963 వరకు కూడాను చర్చిలు బిషప్స్ చెప్పాడు, మతాధిపతులు చెప్పారంగా పాలన జరిగేది. నో సెపరేట్. వీళ్ళ ప్రమేయం ఉండడానికి వీలు లేదని పోరాటం చేసింది. వీళ్ళ ప్రమేయం ఉండడానికి ఎంత స్ట్రాంగ్ చూడు. అంచేత చివరికి ఏం చేసి నాస్తికుల హక్కు, నాస్తికులు ఏమైనా సరే పోరాడ హక్కు అని పాప ఎవరిని గట్టిగా మాట వాళ్ళని శిక్షించేవాళ్ళు. నో, నాస్తికులకి న్యాయం చెప్పేంటి హక్కు ఉంది. నోరు మూయించడం వీల్లేదు. స్వేచ్ఛగా భావప్రకటన స్వేచ్ఛ నాస్తికులు ఉంది. బైబిల్ని ఖండించే స్వేచ్ఛ ఉంది, దేవుని ఖండించే స్వేచ్ఛ ఉంది, మతాన్ని ఖండించే స్వేచ్ఛ ఉంది అని చెప్పి వీరిని నాస్తికుల యొక్క స్వేచ్ఛ, హక్కు, ఈ హక్కుని నువ్వు కాదని వీలు లేదని చెప్పేసి చేసినవాడ. మతం ఆధారంగా వచ్చే ప్రత్యేక అధికారాలు తొలగించాలి. మతాధిపతులకి వాళ్ళకైనా అధికారం గవర్నమెంట్ ఇస్తే వాటిని తొలగించాలి. అనవసరంగా గవర్నమెంట్ ఇస్తామన్నమాట.
ఇక ఇక ఊరుకోక ఏం చేసి చట్టపర పోరాటాలు చేసినవాడు మేళమురు హీరో. నేను చూడు ఎంత స్ట్రాంగ్ లేడీ అంటాం. ప్రభుత్వంలో పాఠశాలలో మతపరమైన ఆచారాలు తొలగించడానికి పలు కేసులు వేస్తున్నాడు. ఎక్కడ ఏ స్కూల్లో మత పాఠాలు చేస్తున్నా లేదా ఆచారాల ప్రకారం చేస్తున్నా దాంట్లో చేయడం వీల్లేని కేసులు వేసింది. కేసులే ఇంకా చూపించేసాం. నాసా వ్యోమగాములు బైబిల్ పట్టణం చేయడానికి కూడా ఆమె తెలియదు. నాసా నుంచి మరి ఏమో పక్క చంద్రమండలానికి అక్కడికి సెటిలైట్లు పంపిస్తున్నారు, రాకెట్లు పంపిస్తున్నారు. ఆ పంపించే ముందు బైబిల్ పట్టణం. ఇక్కడ కూడా మన భారతదేశంలో కూడా ఏది ప్రారంభించినా బ్రాహ్మణులు పెట్టుకుని వేదపట్నం చేస్తారు, మంత్రాలు చదివిస్తారు కదా. అక్కడ కూడా నాసాకి రాకెట్. ఇక్కడేమో సైంటిస్టులు చేసే ప్రయోగాలు, సైంటిస్టుల ఆలోచనలు. కానీ ఆ సైంటిస్టులు చేసే ప్రయోగాల ముందు అక్కడ ఏం జరుగుతుంది? బైబిల్ పట్టణం. ఎవరు చేస్తారు? వ్యోమగాములు చేస్తారు. ఆ చేసే దగ్గర సైన్స్ ప్రకారం జరుగుతుంది, బైబిల్ ప్రకారం జరగట్లా. కానీ అక్కడ కూడా ఓ దేవా మమ్మల్ని చేసే ప్రయోగం అభివృద్ధి చేయించు అని అంటే నాసా అనేది ఇక్కడ అంతరిక్ష కేంద్రం. నాసాలో వ్యోమగాములు బైబిల్ పట్టణం చేయడానికి కూడా ఆమె తగ్గించారు. ఎక్కడ చూడు, ఎక్కడ జరగని ప్రభుత్వ పరంగా జరిగింది, ఎక్కడ జరగని వీల్లేదు. అలాగే ఇన్ గాడ్ వీ ట్రస్ట్ ఆ నినాదాన్ని నాణ్యాల మీద నోట్ల మీద తొలగించాలని కోర్టు పోరాటం చేశారు. అక్కడ డాలర్ మీద కానీ లేకపోతే నాణ్యాల మీద కానీ ఒక వర్డ్ ఉంటుంది, ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అని. దేవుళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఆ నాణ్యం ఇప్పిస్తారు, ఆ డాలర్ ఇప్పిస్తారు. నమ్మకం లేనివాడు కూడా ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అని మనం ఎందుకు ఒప్పుకోవాలని? ఇన్ గాడ్, దేవుళ్ళో మేము నమ్ముతాము. వాళ్ళ డాలర్ నోటు మీద, వాళ్ళ నాణ్యాల మీద ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అని ఉంటుంది. అది తొలగించాలి. ఇన్ని రకాల కోర్టులో కేసులు. ఆ లాయర్ ఎవడికల్లా ఆ లా చదివిందాన్ని ఇంకా మనకి ఉన్నారు లాయర్లు. ఈ పోరాటాలు ఎవరు ఎలా చేసింది? లా ప్రకారంగా తప్పు కొట్టింది. లా చదువుకున్న చదువుని అర్థం పర్థలేని మతపరమైన కార్యకలాపాలని వ్యతిరేకించారు తప్పు తన చదువు. ఇంకా ఆవిడ పుస్తకాలు రాసింది, చాలా ప్రసంగాలు చేసింది. అమెరికన్ ఎథిస్ట్ ప్రెస్ ద్వారా పలు పుస్తకాలు పెట్టింది ఆవిడ. అమెరికన్ ఎథిస్ట్ ప్రెస్ అని పెట్టి పలు పుస్తకాలు వేసినాయి. అలాగే రేడియో, అమెరికా రేడియో టీవీ ప్రజాసభల్లో ధైర్యంగా మతాన్ని విమర్శిస్తూ ప్రసంగాలు చేశారు. మతాన్ని ఏకిపారేసింది, అర్థం పర్థమైన మతాలు అని చెప్పేసి. 1964లో లైఫ్ మ్యాగజైన్ ఏం చేశారంటే మేళమురి ఓహేర్ తీసి ఆవిడ మేళమురి ఓహేర్ని అమెరికన్స్ మోస్ట్ హేటెడ్ ఉమెన్ అని ఒక టైటిల్ ఇచ్చింది. ఆ లైఫ్ మ్యాగజైన్ బాగా పాపులర్ మ్యాగజైన్. దాంట్లో ఇన్ని వాడికి బైబిల్ తప్పు, దేవుడు లేడు అన్న దాన్ని ఆ లైఫ్ మ్యాగజైన్ తట్టుకోలేక ఆ లైఫ్ మ్యాగజైన్ అమెరికన్స్ మోస్ట్ హేటెడ్ ఉమెన్ అని టైటిల్ ఇచ్చారు. అంటే అమెరికాలోని వ్యక్తులు బాగా అసహించుకునే లేడీ అని ఇస్తే, కానీ అదే సమయంలో ఆమెను అనేక నాస్తికులు, మానవతావాదులు డేరింగ్ ఉమెన్ అని వీళ్ళు టైటిల్ ఇచ్చారు. వాళ్ళు హేటెడ్ ఉమెన్ అని ఇస్తే షీ డేరింగ్ లేడీ అని వాళ్ళు టైటిల్ ఇచ్చారు. మోస్ట్ డేరింగ్ లేడీ అని గౌరవించారు. ఆమె మతం అనేది సమాజాన్ని విభజించే సాధనం అంది. మతం అనేది సమాజం విడదీస్తుంది, మతం పనికిరాదు, మతం వల్ల సమాజంలో సమైక్యత ఉండదు, సమాజానికి అవసరమైంది తర్కం, శాస్త్రం, మానవతా విలువలు అని గట్టిగా ప్రచారం చేస్తుంది. మనిషి ఇంకా లాజికల్ థింకింగ్ కావాలి, సైన్స్ కావాలి, హ్యుమానిటీ కావాలి అని గట్టిగా చెప్పింది. కుల, మత, లింగ ఆధారిత అసమానతలను ఆమె బహిరంగ వ్యతిరేకించి, ఒక కులం వల్ల కానీ, మతం వల్ల కానీ,
లేకపోతే జాతి తెలియదా లింగాధారితంగా వాళ్ళు ఎక్కువ తక్కువ అనేది ఉండని మొత్తం బెదిరించి కొట్టిపారేసింది. ఆ రంగా ఆమె చాలా మొత్తం పోరాటం చేసింది. మరి గోరా గారు అమెరికా వెళ్ళినప్పుడు గోరా గారి అమెరికా పర్యటన వెళ్ళినప్పుడు ఆవిడ ఇంకా అమెరికన్ అసోసియేషన్ పెట్టేసి గోరా గారినేమో బాగా పర్యటన చేయించి అమెరికాతో పర్యటన చేసి గోరా గారితో అనేక రేడియో ప్రసంగాలు కూడా చేయించాను. గోరా గారితో బాగా గోరా గారు ఉండగానే ప్రపంచనాథ సభలు పిలిచారు, రమ్మన్నాండి గోరా ఇక్కడ మా ప్రపంచనాథ సభలు పాల్గొనరా అంటే ఆవిడ ఎంత రెవల్యూషన్ లేడీ కదా, మన భారత ప్రభుత్వం ఆవిడకి వీసా ఇవ్వలేదు. ఇక వచ్చి ఇంకేం చేస్తుంది రా నాయన భారత ప్రభుత్వం అంటే అమెరికా ప్రభుత్వం అక్కడ చెప్పుకుంటే ఇక్కడ భారత ప్రభుత్వం వీసా ఇవ్వలేదు. నాస్తిక సభలో పాల్గొనకుండా గోరా గారు పోయారు. గోరా గారు మరణించిన తర్వాత కానీ ఆవిడ వదిలిపెట్ల పోరాడి చివరికి వీసా సంపాదించి ఇండియా వచ్చింది. ఇండియా వాళ్ళు వీసా ఇవ్వలేదు ముందు. తర్వాత గోరా గారు మరణించిన తర్వాత వచ్చి నాస్తిక కేంద్రం ఉండి నాస్తిక అంతా పర్యటించి మన కార్యక్రమాలను చూసింది. వచ్చిన ఆవిడ వచ్చారు, మేడం నిర్వహించారు, ఆమె కుమారుడు కూడా నాస్తిక కేంద్రం వచ్చారు. అయితే గోరా గారు పోయిన తర్వాత వచ్చింది. గోరా గారు ఉండగా ఇండియా రాలేదు. నాస్తిక మాసం పిలిచినప్పుడు మాత్రం ఆవిడ అంటే బాగా మనకి విజయం అనమాట. ఆ రంగా అదే ఇక ఆమె పోరాటం వల్ల అమెరికాలో సార్వజనిక పాఠశాలలో మతపైన పోతలు తగ్గాయి. ఆవిడ చేసే పోరాటం వల్ల అక్కడ పబ్లిక్ స్కూల్స్లో బైబిల్ పఠనం పోయింది, ప్రార్థనలు పోయాయి, అన్నీ పోయాయి. అలాగే ఆమె ప్రారంభించిన అమెరికన్ ఎథిస్ట్ సంస్థ ఇప్పటికీ నాస్తిక ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తుంది ఉంది. అక్కడ అమెరికన్ ఎథిస్ట్ అసోసియేషన్ అమెరికాలో ఇప్పటికి బాగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అమెరికాలో ఆమెను నాస్తికత్వానికి చిహ్నం విప్లవాత్మక కార్యకర్తగా గుర్తిస్తారు. నాస్తికత్వాన్ని సింబల్ ఆఫ్ ఎథిజంగా చూస్తారు అండి. అమెరికాలో మేళ్ళు మీరు పోయారంటే అందరికీ తెలుసు, అమెరికాలో అన్ని సింబల్ ఆఫ్ ఎథిజంగా చూస్తారు మాట్లాడ. అలాంటి ఒక రెవల్యూషనరీ లేడీ, డేరింగ్ లేడీ మేడన్ బుర్రే ఓహే. ఎథిస్ట్ బులెటిన్లో చిన్న విరామం. ఆధునిక కాలంలో చిన్న వయసులోనే యువతలో గుండెపోటు, రక్తనాళాలు మూసుకుపోవడానికి కారణాలు ఏమిటి? మూలకణ మార్పిడితో డయాబెటిస్కు చికిత్స, యాంటీబయాటిక్స్ అతిగా వాడడం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి? రోబోలతో సంక్లిష్టమైన సర్జరీలు, బట్టతలకు అడ్డుకట్ట వేయడం ఎలా? స్మార్ట్ ఫోన్తో పెరుగుతున్న మయోపియా, గుండెపోటుకి మలబద్ధకానికి లంకె ఏమిటి? షుగర్ వ్యాధి ఉన్నవారు కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెదడు సైజు పెరగడానికి కారణాలు ఏమిటి? సంతోషాన్నిచ్చే హార్మోన్ కోసం ఏం చెయ్యాలి? యువతకు లైంగిక విజ్ఞానం అవసరం ఏమిటి? ఇటువంటి అంశాలతో పాటుగా వివిధ స్పెషలిస్ట్ డాక్టర్లతో పలు రకాల వ్యాధుల నివారణకు సలహాలు, సూచనలు, ఇలాంటి మరెన్నో ఆరోగ్య సమస్యల గురించి ప్రజల్లో అవగాహన, విజ్ఞానాన్ని పెంచడానికి నిరంతరం కృషి చేస్తున్న మా సమరం హెల్త్ ఛానల్ను తప్పక వీక్షించండి. ఎథిస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ఆస్తికులు తాము అనుభవిస్తున్న కష్టాలకు, నష్టాలకు తమ నుదిటి రాత, కర్మఫలమే కారణమని సరిపెట్టుకుంటారు కదా, ఈ విషయం గురించి మీరేమంటారు? ప్రేమిలా ఏం చెప్పంటావు ఆస్తిక సిద్ధాంతాల గురించి? నుదిటి రాత, నా కర్మ రీచ్ వచ్చింది, నేను దురదృష్టవంతుని ఇలా అనుకుంటాను. ఇది ఆస్తికత్వం. ఆస్తికత్వంలో అసలు మనిషిని పనికి రాకుండా చేస్తామా, మనిషిలో యొక్క శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా విలువ లేకుండా చేసేది. మనిషిలో శక్తి సామర్థ్యాన్ని విలువ లేకుండా చేసే సిద్ధాంతం ఏంటంటే ఆస్తికత్వం. మనిషిలో శక్తి సామర్థ్యాన్ని వెలికి తీసి ప్రోత్సహించి మనిషిని పైకి తీసుకొచ్చి మహామనిషి చేసేది నాస్తికత్వం. ఆస్తికత్వం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ కర్మ సిద్ధాంతం ఉంది కదా, కర్మ సిద్ధాంతం చెప్పుకున్నాం. ఇన్ని కర్మ సిద్ధాంతాలు ఈ రోజంతా చెప్పుకుంటూ వస్తున్నాం. ఇవాళ మరో కర్మ సిద్ధాంతాన్ని మాట్లాడుకుందాం. నుదిటి రాత నమ్మకం లాంటిదే కర్మ సిద్ధాంతం. నువ్వు ఏం చేద్దాం, నా ఫేటు దేవుడు నా నువ్వు ఇలా రాశాడు అని అంటారు. కర్మ సిద్ధాంతానికి మూలం ఆత్మ.
కర్మసిద్ధానికి మూలం ఏంటి? ఆత్మ. నువ్వు పూర్వజన్మలో చేసిన పాపానికి ఇప్పుడు కర్మ అనుభవిస్తున్నావు. అర్థమైందా? మరి ఎలా అనుభవిస్తున్నావు? ఆత్మ అనేది ఆత్మ ద్వారా వస్తుంది. ఈ జన్మలో ఆత్మ చేసే పనులు బట్టి వచ్చే జన్మలో ఆత్మ మనిషిగా పుడుతుందో, జంతువుగా పుడుతుందో, క్షుద్రజీవిగా పుడుతుందో దేవుడు నిర్ధారిస్తాడు. ఈ మనిషి ఏదో తప్పు చేశాడనుకో, ఎవరిని చంపాడనుకో, ఏదో బాధ పెట్టాడనుకో, ఆ బాధ ఆత్మ కూడా చెందుతుంది అని. ఇది మళ్ళీ పరస్పర విరుద్ధం సరే చెప్తా. ఈ ఆస్తి సిద్ధాంతం ఎంత పరస్పర సిద్ధంగా ఉంటాయంటే, ఓ పక్కేమో ఈ జన్మలో మనిషి చేసిన దానికి వచ్చే జన్మలో వాడు ఎలా అంటే ఈ ఆత్మ ఇంకోటి ప్రవేశిస్తుంది, లేదా ఇంకో 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 పునర్జన్మ పొందుతుంది. పొందినప్పుడు ఈ ఆత్మ ద్వారా నెక్స్ట్ జన్మలో పుట్టే వ్యక్తి ఆ బాధలు అనుభవిస్తాడు. మంచి చేస్తే మంచి అనుభవిస్తాడు, చెడు చేస్తే చెడు అనుభవిస్తాడు. అంటే మనిషి చేసేంటి చెడ్డ పనులు ఆత్మకు అంటుతాయి, మంచి పనులు ఆత్మకు అంటుతాయి అన్నది అని ఇది ఇలా పెట్టుకున్నాం. ఇప్పుడు ఎందుకు నీకు చెబుతాను దాని నెక్స్ట్. అది ఆస్తికత్వంలో ఎంత పరస్పర విరుద్ధమైన భావాలు ఉంటాయో, భగవద్గీతలో ఎంత పరస్పర విరుద్ధ భావాలు ఉన్నాయో చెప్తాను నేను. ఇప్పుడు ఈ జన్మలో ఆత్మ చేసే పనులు బట్టి, అంటే ఆత్మకి మనిషి చేసే పనులు బట్టి వచ్చే జన్మలో ఆత్మ మనిషిగా పుడుతుందో, జంతువుగా పుడుతుందో, క్షుద్రజీవిగా పుడుతుందో దేవుడు నిర్ధారిస్తాడు. ఈ జన్మలో చేసే పనులు బట్టి వచ్చే జన్మలో ఎలా పుడతారో నిర్ణయం అవుతుంది. కర్మలు బట్టి పునర్జన్మ ఎలా ఉంటుందో నిర్ధారణ పడేదే కర్మ సిద్ధాంతం. మనం చేసే కర్మలు బట్టి వచ్చే జన్మ ఎలా ఉంటుందో ఇదే కర్మ సిద్ధాంతం. మనిషి మరణించినప్పటికీ ఆత్మకి మరణం ఉండదట ఆ సిద్ధాంతం ప్రకారం. మనిషి మరణించినప్పటికీ ఆత్మకి మరణం. ఆత్మ ఈ జన్మలో ఒక జీవిలో ఉంటే ఆ జీవి మరణిస్తే మరో జీవిలో మళ్ళీ ప్రవేశిస్తుంది. ఎందుకంటే మరణం లేదు కదా, ఆత్మకు మరణం లేదని చెబుతుంది. ఇటువంటి కర్మ సిద్ధాంతం హిందూ మతంలోనే ఉందమ్మా. మళ్ళీ క్రైస్తవ మతం, ముస్లిం మతంలో ఈ ఆత్మ సిద్ధం ఇలాంటి వీళ్ళు. ఆత్మకి మరణం లేనప్పుడు, స్వచ్ఛమైనప్పుడు మనిషి చేసే కర్మలు ఆత్మకు అంటుకోవడం ఏమిటి? నువ్వు భగవద్గీత తీస్తే ఆత్మ అనేది దానికి ఏవి అంటవు. అది నీట ముంచిన మొరగదు, నిప్పులు వేసిన కాలదు. అలాగే చెప్తాడు భగవద్గీతలో. శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు కదా, ఆయన ఆత్మని చెబుతాడు. దానికి ఏవి అంటాం. నిప్పులు దానికి మరణం లేదు, ఆత్మకు మరణం లేదు. ఆత్మ నిప్పులు వేసిన కాలదు, నీట ముంచిన మొనగదు. ఇలాంటిదిగా ఏది కంట ఏవి లేని అంత దానికి. మరి ఈ జన్మలో మనిషి చేసే చెడ్డ పనికి ఈ ఆత్మ ఇంకో దానికి ప్రవేశించి ఆత్మ మళ్ళీ ఈ మనిషి చేసిన రథ పనులన్నింటినీ ఆత్మ తీసుకెళ్ళి ఇంకో వ్యక్తిలో బాధపడడం జరుగుతుంది. ఏంటది అంటున్నప్పుడు ఎలాంటిది ఆత్మకి? మరి ఈ మనిషికి ఇది ఆత్మకి భగవద్గీత ప్రకారంగా ఆత్మకి ఏది అంటదు అని పరిస్థితి అన్నప్పుడు దానికి ఆత్మ మరణం లేదు, స్వచ్ఛమైనప్పుడు ఈ తప్పుడు పనులు ఆత్మకి ఎలా అంటుకున్నాయి? అది ఇప్పుడు మనిషి అన్నాడు వచ్చే జన్మలో వారు చేసిన పనులు కుక్కో, పందో, నక్కో ఎలా పుడతాడు? మరి ఆత్మ స్వచ్ఛమైంది, దానికి ఏం అంటవు. మరి ఎలా పంది అయింది, ఎలా కుక్క అయింది, ఎలా శుద్ధి అయింది? అంటే ఆస్తికత్వంలో ఎంత పరస్పర విరుద్ధమైన ఉంటాయో. అంటే గుడ్డిగా నమ్మడమే ఆస్తికత్వం, అసలు దేవుడు లేని దేవుడు నమ్మడమే కదా. మనిషి చేసే కర్మలు ఆత్మకు అంటుకోవడం, ఆపాదించబడడం ఎలా సంభవం? ఆత్మకు మరణం లేదని, నీట మునగదని, అగ్నికి ఆహుతి అవదని, మట్టిలో కలిసిపోదని, ఇలా ఎన్నో విశిష్టతలను ఆపాదించడం ఉన్నప్పుడు మనుషులు ఉండే ఆత్మ అతను చేసే చెడు పనులకి ఎలా మరో జన్మలో క్షుద్రజీవిగా పుట్టడం ఏమిటి ఆలోచించడం? ఇది ఆస్తికత్వంలో ఈ ఆలోచనలకి అవకాశం లేదు. ఏం చెప్తే అది గుడ్డిగా నమ్మాయి, మత గ్రంథాలు ఏం చేస్తే నమ్మేసాయి, దేవుడు అన్నంత నమ్మేయి, అంతేగాని ప్రశ్నించడానికి అవకాశం లేదు.
మనిషి చేసే చెడు పనులకి ఆత్మ బలి కావడం ఎందుకు? మరి సుధాదేవి దాని నిర్మలమైంది, స్వచ్ఛమైంది అన్నప్పుడు మనిషి చేసే చెడు పనులకి మరో జన్మలో దెబ్బలు తినే జంతువుగాను, పీక కోయబడే జంతువుగాను, కారు కింద నలిగిపోయి చీమగాను పుట్టేటట్లు దేవుడు నిర్దేశించినవాడు. ఇక కోర్టులు ఉరి శిక్షలు వేయడం ఎందుకు? మరి చేసే పనికి దేవుడే అక్కడ శిక్షిస్తాడు కదా. వీడు చేసే పనికి ఒక మనిషి చెడ్డ పనులు ఉన్నాయి, దానికి మనిషి చివరికి దీన్ని వేసాడు, ఒక గొర్రె పుట్టిస్తాడు. ఆ గొర్రెని కషాయవాడు కోసి ముక్కలు చేస్తాడు, కసకస కొడతాడు. ఇక్కడ ఎందుకంటే ఇంకా వదిలిపెట్టేయచ్చు కదా. మరి ఇంకెందుకు నీకు ఇక్కడ ఎందుకు? మరి ఇది ఎట్లా దేవుడు చేస్తాడు శిక్ష, ఈ మనిషి చేయడం ఎందుకు శిక్ష? మళ్ళీను ఈ శిక్షకి అర్థం ఏంటి అసలు? లేదా క్షుద్రజీవి కూడా కాలు కింద వేసి కిసి తుక్కి నలుపుతారు కదా, అక్కడ చస్తుందిగా కాలు కింద పడి. అయినా ఎందుకు ఇవన్నీ ఏడెందుకు? ఎలాగూ దేవుడు వచ్చే జన్మలో క్షుద్రజీవిగా కాలు కింద నలిపోయే జీవిగా చేస్తాడు కదా. అంటే ఆలోచిద్దాం. మరి అంటే ఈ ఆస్తికత్వం ఎంత అర్థం బద్ధని సిద్ధాంతాలతో ఉంటారు. కర్మ సిద్ధాంతం ప్రకారం మంచి పనులు చేసేవాడు మరొక్కడో మంచి మనిషిగా పుడతాడు కదా. అటువంటి ఆ వ్యక్తి మరణం తర్వాత తద్దినాలు పెట్టడం ఎందుకు? పుడతాడు కదా, వీడు మంచి పని చేశాడు అన్నాం, వాడు స్వర్గానికి పోయాడు అంటారు. ఇంకా తద్దినాలు దేనికంట? అదిగాక కర్మ సిద్ధాంతాన్ని నుదిటిరాదని ఎవరూ తప్పించలేనప్పుడు దానికోసం కర్మకాండ చేయడం ఎందుకు? చేసిన కర్మ ప్రకారంగా ఈ సమయంలో వాడైనా చేస్తే ఎట్లా అనుభవిస్తాడు? మరి కర్మకాండ చేయడం వెళ్ళి ఎలా వాడు కర్మ పోతాడు కదా, ఎట్లా పోతాడు? దేవుడు ఒప్పుకోడు కదా. మరి వాడికి మళ్ళీ ఇక్కడ శాంతి చేయడం, శాంతి ఆ వ్యక్తి ఆత్మకి శాంతి కలుగుగా కారణం ఎందుకు? ఎలా ఆత్మశాంతి కలుగుతుంది? దేవుడు చెప్తాడు, నువ్వు నేను కాదు కదా. ఆత్మ శాంతి కలుగుగా కారణం ఎందుకు? ఎట్లా కర్మ సిద్ధాంతం ఇది. కర్మఫలం అనుభవించడం తప్పనిసరి అయినప్పుడు ఇక యజ్ఞాలు యాగాలు చేయడం ఎందుకు? తప్పదు అన్నారు. కర్మఫలం అనుభవించడం తప్పనిసరి అయినప్పుడు ఇక యజ్ఞాలు యాగాలు అసలు ఆలోచిస్తాం. ఇవన్నీ మనం చేసిన గుడ్డిగా ఆస్తికత్వం అంతా గుడ్డిగా ఫాలో అవడేనమ్మా ఈ కర్మ సిద్ధాంతం. అసలు ఆత్మ అనేది లేదు, ముందు తెలుసుకోవచ్చు. పరమాత్మ అనేవాడే లేనే లేడు. ఈ కర్మ సిద్ధాంతం ఒట్టి బూటకు. మనిషి మంచిగా ఉండటం సామాజిక సంబంధాల్లో అవసరం. మనకి ముఖ్యంగా మనిషి మంచిగా ఉండాలి, సామాజిక సంబంధాలు మంచిగా ఉండాలి. చెడుగా ప్రవర్తించాలంటే శిక్ష పడడం అవసరమే, నిజమే, చెడుగా శిక్ష పడాల్సిందే. నీతి అనేది సామాజిక అవసరం. అప్పుడే సమాజంలో అందరూ హాయిగా ఉంటారు. నుదిటి రాత కర్మ సిద్ధాంతం అనేవి విజ్ఞతతో ఆలోచిస్తే అర్థం లేదు. కర్మ సిద్ధాంతం పేరుతో సమాజంలో నీతి నెలకొల్పాలనుకోవడం అర్థం లేనిది. ఏ జీవికైనా మనిషికైనా ఒకటే జన్మ, అంతేగాని ఆ జీవులు అని ఆత్మ శాశ్వతం అనుకోవడం మూఢనమ్మకమే తప్ప మరొకటి కాదు. అంచేత ఈ కర్మ సిద్ధాంతాలు ఆత్మ ఇంకో ఆత్మకి వెళ్ళడం ఇవన్నీ మీనింగ్లెస్. ఈ ఆస్తికత్వంలో ఉండేటి ఈ కర్మ సిద్ధాంతం తప్పులు తడక, అర్థం లేనిది, అబద్ధాలతో కూడినది. దేశంలో జరుగుతున్న కులగణన విషయంలో నాస్తిక కేంద్రం అభిప్రాయం ఏంటి డాక్టర్ గారు? పిమిల మనం ఈ విషయం మీద ఇదివరకే చాలా చెప్పుకున్నాం. ఈ కులగణన అనే వచ్చాడు. అసలు ఈ కులాలన్నీ అసలు లేవు. మొత్తం సమాజంలో అందరికీ చక్కని అవకాశాలు ఉండాలి, అందరూ అభివృద్ధి చెందాలి, సమాజం మొత్తంగా అభివృద్ధి చెందాలి. ఆర్థికంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా ఎదుగుదలకి అవకాశం ఉంది. కులాల పేట కాదు. కులాల పేట నీకు ఎప్పుడైతే అవకాశం ఇస్తున్నారో, ఒక ట్రైబల్ వ్యక్తి ఉన్నాడు, ఆయన ఐఏఎస్ ఐపీఎస్ అయ్యాడు. ట్రైబల్ కేటగిరీలో ఐఏఎస్ అయ్యాడు. ఆయన కొడుకు వాడు కూడా ట్రైబల్ జాతి ఉంటాడు. అతనికి ఆ యొక్క దాంట్లో ఉండే కేటగిరీ ప్రకారం కూతురు అవుతుంది, మనవలు అవుతారు, అందరూ ఒక్కళ్ళే అవుతారు. వాళ్ళు మాత్రం అభివృద్ధి చెందుతారు. అలా కాదు, అందరికీ అవకాశాలు ఇవ్వాలి.
ఆర్థికంగా అందరికీ అంటే కుల రీచ్ చేస్తే కొందరు వ్యక్తులే అభివృద్ధి సాధించగలుగుతుంది. సమాజంలో ఒక క్రీమీ లేరండి, ఒకళ్ళు వచ్చి వాళ్ళకి ఆపు, ఇంకా వాళ్ళంతా వాళ్ళు చూసుకోవాలి. ఒక ఉద్యోగం వచ్చింది, ఒక ఫ్యామిలీని ఉద్యోగం ఇచ్చావు, ఇంకా వాళ్ళకి అదే కుల రీచ్ ఇవ్వకు, వాడు వాళ్ళ ఫ్యామిలీలో తక్కిన వాళ్ళని పైకి తీసుకురావాలి. ఇంకా అతని బాధ్యత అది. ఇంకోళ్ళు ఎవరిది లేరో వాళ్ళకి అంతే. కులం కదా అని ఆ కులంలో ఉన్న వాళ్ళందరూ, ఆ కులంలో ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ ఒకటే ఉద్యోగం ఇస్తే ఒక్క ఫ్యామిలీని నువ్వు అభివృద్ధి చేయడం కరెక్ట్ కాదు. అన్ని ఫ్యామిలీని సమానంగా ముందు అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళు. అందరికీ చదువు చేయి, అందరికీ ఆర్థిక అవకాశాలు చేయి, అందరికీ పైకుచ్చడి చేయి. అది నాస్తికత్వం చెప్పేది. ఈ కులగణన అనేది కాదు. ఆర్థికంగా ఎవరైతే వెనబడి ఉన్నారో, ఎవరైతే సామాజికంగా ఏమాత్రం కూడా గుర్తింపు లేకుండా పడున్నారో వాళ్ళని నువ్వు చెయ్యి. అంతేగాని ఒక పెద్ద ఉద్యోగస్తులు చెప్పి ఫలానా కులం వాడు కనుక వాడికి ఇది చేసి వాడికి అన్ని అవకాశాలు ఉంటాయి. వాడు ఉద్యోగం చేసుకుంటూ ఉండొచ్చు, వ్యాపారం చేస్తుండొచ్చు, సమాజంలో స్థానం ఉండొచ్చు. కానీ ఈ కులగణం ద్వారా వాడు చేస్తాడంటే వాడికి అన్ని అవకాశాలు వాడికి వస్తాయి. వెనకబడ్డాడు వెనకబడే ఉంటున్నాడు, అవకాశాలు వెనకబడే ఉంటాడు. అంతే నాస్తికాన్ని చేసినంటే కులగణన ప్రకారం కాదు, ఆర్థిక వెనకబాటుతనం తీసుకుని అందరినీ సమానంగా దాదాపు అందరికీ నువ్వు సమాన అవకాశాలు సమాజంలో సమానంగా రావాలి. లేదు అంటే ఇప్పుడు ఈ కులగణన కాకుండా ఆర్థిక జీవనం నాస్తికం. మనం ద్రౌపది ముర్ము గారికి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి నాస్తికం తరపున కొన్ని నెలల క్రితమే ఉత్తరం రాశాం. ఈ కులగణన మన నాస్తికులు ఉన్నారు, నాస్తికులు ఎవరికి కులం లేదు, మతం లేదు. మీరు కులగణలో మతం ఏ మతం వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు లెక్క ఇస్తారు, బాగుంది, కులాలు రీల్ చేశారు. అది కాదు, ఆర్థికంగా చూసి చెప్పాం, దాంట్లో చేశాం. తర్వాత నాస్తికులు ఉన్నారు, హేతువాదులు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, భౌతికవాదులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళెవరికి కులం మతం ఉండదు. నిజంగా ఉంటే మాత్రం చెప్పుకో. ఇప్పుడు కమ్యూనిస్టులు అనుకో, వాళ్ళేం కులం మతం చెప్పకూడదు, రూల్ ప్రకారం చెప్పకూడదు వాళ్ళు. అయితే కమ్యూనిస్టులు చెప్పుకుంటున్నారు, ఇంకోళ్ళు చెప్పుకుంటున్నారు, వేరే విషయం. కానీ కులం లేదు, మతం లేదు. కులం మతం లేని వ్యక్తుల్ని మరి ఏ దాంట్లో పెడతారు వీళ్ళు? అంచేత మీరు సాఫ్ట్వేర్ తయారు చేసే దాంట్లో నో రిలీజియన్, నో క్యాస్ట్ అనేది కూడా ఎంతమంది అంటే కూడా తీయండి. వాళ్ళ కులాల అవకాశాలు కులాల ప్రకారం ఉండాలనుకోవట్ల, ఫలానా కులంగా గుర్తింపు పొంది ఆర్థిక అవకాశాలు పొందాలనుకోవట్ల. చాలామంది సమాజంలో వాళ్ళు మా తక్కువ కులం చెప్పుకుని తక్కువగా ఉండాలని అనుకోవట్లేదు సార్. మేము గౌరవంగా బతకాలనుకుంటాం, కష్టపడిపోయి వస్తాం. మేము నువ్వు ఇచ్చేంటే కాస్త దయాదక్ష మాకు అవసరం, మేము కష్టపడిపోయి వస్తామని చెప్పేంటి మనిషి ఆత్మ గౌరవంతో ఉన్న మనుషులు ఉన్నారు కూడా, కులం మతం లేకుండా. అంచేత మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాసినట్లో నో క్యాస్ట్ నో రిలీజియన్ అన్న కేటగిరీ కూడా పెట్టండి, పెట్టి చేయండి అన్నాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ లెటర్ రెస్పాండ్ అయ్యి హోమ్ మినిస్టర్కి పంపించి దీని ప్రకారంగా వ్యవహరించాలని రికమెండ్ చేసింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపించారు, హోమ్ మినిస్ట్రీకి పంపించారు. అలాగే నాసిక్ కేంద్రం ఈ ఉత్తరం ఏదైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాసిందో ఆ లెటర్ అందరు సీఎంలు అన్ని రాష్ట్రాల సీఎంలకి పంపించింది. అలాగే అందరు ఎంపీలకు పంపించింది, ఎంపీలందరికీ పంపించింది. మీరు అరంగా మీరు నిర్ణయం తీసుకొని. అలాగే అందరూ హైకోర్టు చీఫ్ జస్టిస్లకి లెటర్ పంపించింది, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి, అలాగే పొలిటికల్ లీడర్స్ అందరికీ లెటర్ పంపించింది. ఎన్ని రకాల పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో ఆ పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా మీరు ఈ విషయంలో ఆలోచించి కులగణని చెప్పి మళ్ళీ కులాలని బలిష్టం చేయొద్దు, కులాలని బలోపేతం చేయొద్దు, కులాలని మళ్ళీ దాన్ని కాంక్రీట్గా నిలబెట్టద్దు. మనం కులరహిత మతరహిత సమాజాన్ని కోరుతున్నాం. వీళ్ళ ఆర్థిక పరమేంటి అప్లిఫ్ట్ ఇవ్వండి, ఎకనామిక్ అప్లిఫ్ట్ ఇవ్వండి. మళ్ళీ కులాలను తీసుకొచ్చి కులాల అడ్డుగోడల్ని మీరు నిలబెట్టద్దు. సమాజంలో ఇప్పటికే కులాలు రీత్యా వివక్షత కనబడుతుంది, మతాల రీత్యా వైషమ్యాలు కనబడుతున్నాయి. అది చెప్పి అందరికీ లెటర్ రాయడం జరిగింది.
ఏదైతేనే కొంతమంది దాంతో మాట్లాడడం కూడా జరిగింది, వీళ్ళందరితో నాసికందరూ మాట్లాడడం కూడా జరిగింది. తక్కువ పెద్ద కొంతమందితో డైరెక్ట్గా పొలిటికల్ లీడర్స్తోనూ ఎంపీలతో వీళ్ళందరితో కూడా చెప్పడం అయింది. దీని దృష్టిలో దీనివల్ల కానీ దేనివల్ల కానీ మనం చేసిన గల మరి తెలంగాణ గవర్నమెంటు ఈ కులగణంలో నో క్యాస్ట్ నో రిలీజియన్ నో క్యాస్ట్ కాలం వేరే పెట్టింది. వాళ్ళకి కులగణన చేస్తూ నో క్యాస్ట్ నో రిలీజియన్ కాలం పెట్టింది. ఇటీవల కాలంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు సెప్టెంబర్ 22న ఒక సర్క్యులర్ పెడుతూ ఎథిష్ కేటగిరీ అని ఒకటి పెట్టారు. నాస్తికులకు కూడా ఒక కేటగిరీ. కులం మతం ఎలా ఉంది, కులం మతం కాకుండా ఎథిస్టులు అనుకునే వాళ్ళు కూడా వాళ్ళకు ఒక కేటగిరీ పెట్టింది. ఎథిస్ట్ అనేది ఒక మతం కింద కాదు, ఎథిస్ట్ కులం మతం లేని వాళ్ళు అని ఎథిస్ట్ కాలం అని పెట్టింది. ఆ రంగా ఇంకా మనం కొంచెం చేసింది. అంటే నాస్తి కేంద్రం చేసినటువంటి అదని మనం అందరూ చాలామందితో మాట్లాడాం, చాలామందితో లెటర్స్ రాయడం, కరెస్పాండ్ 1-2 పంపించడం అని చేయడం జరిగింది. కొంత సుప్రీంకోర్టు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళు ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత హోమ్ మినిస్ట్రీతో కూడా మనం కలిపే విషయం మీద హోమ్ మినిస్ట్రీతో కూడా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా కరెక్టే, మీరు చెప్పేది కరెక్టే అని అన్నారు. వాళ్ళు కూడా కొంతవరకు అంటే ఫాస్ట్గా జరుగుతున్నానని చెప్పను, కానీ కొంతవరకు మూమెంట్ వచ్చింది. ఉండబట్టే ఈ కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఇలాగ ఎన్ని రకాలుగా తెలంగాణలో ఒక హైకోర్టులో కూడా ఒకసారి స్కూల్లో అప్లికేషన్ ఫామ్స్లో కూడా కులం మొత్తం అడగడానికి వీలు లేదని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. మనం రేపు మన ఆంధ్రప్రదేశ్లో కలిసి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి మనం గట్టిగా అడుగుతాం, వదిలిపెట్టాం. ఆంధ్రప్రదేశ్లో వస్తే మాత్రం ఎత్తి మరి ఏ కులం మతం లేని వాళ్ళకి మనుషులు లెక్కలోకి లేకుండా పోతారా? జనాభా లెక్కల్లో చేత వీళ్ళేమంటే సాఫ్ట్వేర్లో లేదంటే చేయడం అంటారు. మానేస్తారు కొంచెం జరుగుతుంది అలాగా. జనాభా లెక్కల్లో చెడగల సాఫ్ట్వేర్లో నో క్యాస్ట్ నో రిలీజన్ వీళ్ళేం నాశనం ఏంటి వాళ్ళకి చివరికి తీసుకొని వదిలేస్తున్నారు. దిస్ నాట్ కరెక్ట్. ప్రపంచంలో ఇప్పుడు 24.6% మంది, దాదాపు 20% మంది మాకు ఏ మతం లేదు, మాకు దేవుడు లేడు అని చెప్పిన 20% మంది ప్రపంచంలో మన లేటెస్ట్ మనకి మాట్లాడుకున్నాం. లేటెస్ట్ 20% మంది ధైర్యంగా వి డోంట్ బిలాంగ్ ఎనీ రిలీజియన్, వీ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ అని ధైర్యంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. మన భారతదేశంలో కూడా అలా. కానీ ఇంకా మతపరమైనటువంటి ఎన్ని భయంలో ఉండి కాస్త ఉన్నారు. కానీ ఎక్కడ కూడా తప్పకుండా త్వరలోనే మార్పు వస్తుంది. అంచేత అభ్యుదయవాదులందరూ కూడా ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఎక్కడికక్కడ మీరు మీ ఎంపీల మీద, మీ ఎమ్మెల్యేల మీద, సీఎంల మీద, వాళ్ళందరి మీద ఒత్తిడి తీసుకురండి. కులగణన దాంట్లో నో క్యాస్ట్ నో రిలీజియన్ అని ఉన్నవారు కూడా మీరు రాసుకోండి. మాకు రిలీజియన్ లేదు, మతం లేదు, కులం లేదని కూడా ఆ కాలం పెట్టండి. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో వచ్చింది, కర్ణాటకలో వచ్చింది. ఇంకా విచిత్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్ సీఎం మరి యోగి ఆదిత్యనాథ్ ఆయన ఇటీవల ఒక సర్క్యులర్ పంపిస్తూ ఆయనలో నేరస్తులని మీరు చేసేవాడు పోలీసు రికార్డు రాస్తారు కదా, కులం ఏంటా నీ కులం అని రాసుకుంటారు. ఓ దొంగనాడుకో ఏంట్రా నీ కులం ఆయన కులం రాదు. నేరస్తులను రికార్డు చేసే దాంట్లో మీరు కులం రాయడానికి వీలు లేదని సరిగా ఆర్డర్ చేశాడు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆయన నేరస్తులు ఆయన రేపు కులగణలో కూడా ఇప్పుడు అలాగే చేయాలి. నేరస్తులు దాంట్లో కులం అడగొద్దని, కులం రాయొద్దని ఆర్డర్ చేసిన వాడు జనగణన పెడితే జనగణన కూడా అలాగే రాయాలి. ఆ రంగా అన్నిట్లోనూ మార్పు మనిషి ఆలోచించే రావాలి. మన ఆ రంగం ఎప్పుడైతే మనం ఈ కులాన్ని మతాన్ని మనం ఎప్పుడైతే అప్రధానం చేసేస్తామో మానవత్వం వెల్లివిరుస్తుంది, వైషమ్యాలు పోతాయి. మనం ఏదైతే విశ్వకుటుంబం అంటాం, మనం విశ్వకుటుంబం కావాలంటే మన కులాలు మతాలు ఇవన్నీ కూడా అప్రధానం అయిపోవాలి. వ్యక్తిగతం అంటాము అసలు అప్రధానం లేకుండా పోవాలి.
కులరహిత మతరహిత సమాజం కాదు మా ధ్యేయం. మా నాస్తులందరి ధ్యేయం ఏంటంటే కులరహిత మతరహిత సమాజం. అప్పుడే సమాజం ముందుకు వెళ్తుంది, అభివృద్ధి సాధిస్తుంది. అంటే కుల గణంలో ప్రతి రాష్ట్రంలో నేను కోరేది ఏంటంటే మీరందరూ కూడా మీ ఎమ్మెల్యేల మీద, మీ 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 ఎంపీల మీద, మీ ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకురండి. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది, అభివృద్ధి వస్తుంది, అభ్యుదయం వస్తుంది. లేకపోతే ఈ కులాల కుమ్ములాట్లులాగా ఉంటాయి, ఈ ఆర్థిక అసమానతలాగా ఉంటాయి. కొంతమంది వ్యక్తులే దాన్ని అనుభవిస్తూ ఉంటారు ఫలితాలని. అది మా చెబుతున్నాను. ఈ కులగణన చేయడం ఎలా కొద్దిమంది లాభం పొందుతారు ఏమో, కానీ ఎక్కువ మంది మాత్రం వాళ్ళ స్వార్థ ప్రయోజనాలని మరింత పెంచుకుంటారు, లాభం పొందుతారు. ఎవరైతే ఇంకా డిప్రైవ్డ్ అయి ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు. అంచేత ఆర్థికమైన బేస్ మీద, ప్రాతిపదిక మీద మనకి అభివృద్ధి రావాలి, కానీ కులాల మీద మతాల మీద కాదు కాదు కాదు. డాక్టర్ గారు, అక్టోబర్ 2వ తేదీన విజయవాడలోని నాస్తిక కేంద్రంలో శ్రీమతి హేమలత లవణం గారి పుస్తకావిష్కరణ సభ జరుగుతోంది కదా, ఆ సభా విశేషాలను తెలియజేస్తారా? మీద మన ఎథిక్స్ సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి, అలాగే పాజిటివ్ ఛానల్ ప్రేక్షకులకి హేమలత లవణం గారు బాగా పరిచయం. మన ఎథిక్స్ సెంటర్ ఛానల్లో నేరస్తుల సంస్కరణ అనే విషయం మీద స్టోర్పురం కరుడుగట్టిన నేరస్తుల సంస్కరణ నాస్తిక దృక్పథంతో ఎలా చేశాం, ఎలా వాళ్ళ బతుకులు మారిపోయాయి, వాళ్ళ జీవన చిత్రం అంతా ఎంత గొప్పగా ఎలా మారిపోయింది. నాస్తిక దృక్పథం చేసిన మార్పు అన్నమాట. ఆ రంగా దాంట్లో గోరా గారు మొదలెట్టారు, లవణం గారు, హేమలత లవణం గారు చెప్పలేనంత కృషి చేశారు. దానికి సంబంధించిన మన నేరస్తుల సంస్కరణ అనేది ఇస్తున్నాం మన ఎథిక్స్ సెంటర్ ఛానల్లో రెగ్యులర్గా వస్తుంది. అది పుస్తక రూపంలో వచ్చిన మనం కొంతవరకు మామూలుగా ఇస్తున్నాము. దీన్ని ఈ నేరస్తుల సంస్కరణ ఇది హేమలత లవణం గారు ఈ రాశారు. ఇప్పుడు నేరం మొత్తం స్టోర్పురం, సీతానగరం, కప్పరాల తిప్ప ఇలాంటి చోట్ల ఉన్నంత కూడా ఈ పుస్తకం ఆవిష్కరణ వాళ్ళు చెబుతారు. అలాగే ఈ నేరస్తులకు సంబంధించింది వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, బాధలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఒక గొప్ప నవలగా ఇదేమో నేరస్తు సంస్కరణ ఈ మార్క్స్ విశేషాలు ఉన్నాయి. ఈ జీవన ప్రభాతం పేరు ఒక నవల రాశారు. జీవన ప్రభాతం ఈ నేరస్తులు. మరి టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా వచ్చింది. సినిమా వేయకు, కానీ రియల్గా స్టోరీని జీవన చిత్రాన్ని నవలగా వండర్ఫుల్గా మలిచారు హేమలత లవణం గారు. ఎంత గొప్పగా రాశారంటే ఇప్పుడు నవలని అంత గొప్పగా రాశారు. దీని గురించే ఈ పుస్తకం కూడా ఆవిష్కరణ జరుగుతుంది. ఎప్పుడు ఏమిటి తరా చెబుతారు. ఇవి ఎంత గొప్పగా ఉన్నాయంటే, ఈ నవల ఎంత గొప్పగా అంటే డాక్టర్ సినారే తెలియని వాళ్ళు లేరు. డాక్టర్ సినారే అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఆయన ఈ నవల గురించి రాస్తారు. నల్లమల అడవుల్లో అడవి కోన అనే చిన్న గ్రామాన్ని కథాస్థలంగా స్వీకరించి పరిసరాలను, ప్రజల జీవన విధానాన్ని అద్భుతంగా చిత్రించారు. పరిస్థితుల ప్రాబల్యం వల్ల దొంగగా మారిన బాలన్న పాత్రను రూపొందించడంలో రచయిత్రి ఎంత ప్రతిభ చూపారో పోలీసు అధికారి జయచంద్ర కర్తవ్య నిర్వహణను వివరించడంలో కూడా అంతటి నేర్పు ప్రదర్శించారు. విభిన్న ప్రవృత్తులకు ప్రతీకలుగా నిలిచే ఈ రెండు పాత్రలను మౌలికంగా ఉదాత్తమూర్తులుగా చూపి పాఠక లోకాన్ని మెప్పించగలగడం కత్తిపై సాము వంటిది. ఇందులో శ్రీమతి హేమలత లవణం కృతకృత్యులయ్యారు.
ఈ నవల్లో కనిపించే అనేక ఇతర పాత్రల విషయంలో కూడా రచయిత ఎంతో శ్రద్ధ నైపుణ్యం చూపారు. సన్నివేశ కల్పనలో కథనంలో పై లక్షణం చోటు చేసుకుంటుంది. జటిలమైన సమస్యకు సంస్కరణపూర్వకంగా పరిష్కారాన్ని చూపడం ప్రశంసనీయమని నారాయణ గారు. అలాగే జస్టిస్ ఆవుల సాంబశివరావు గారు, మనిషి నేరస్తు ఎందుకు అవుతాడు, అతనిలో ఆమెలో హింసా ప్రవృత్తి ఎందుకు పెరుగుతుంది, హింసా ప్రవృత్తి పెరిగిన మనిషి మనసులో అణిగి ఉన్న మానవత కొంతమందిలో ఎందుకు సమసిపోదు, మరి కొంతమందిలో ఎంతకు కరగని కఠిన రోజున రూపుదాల్సిన ఎందుకని, ఇలాంటివన్నీ చేసిన జస్టిస్ ఆవుల సాంబశివరావు గారు. ఇలాగ ఈ పుస్తకాలు రెండిని ఈ పుస్తకాల ఆవిష్కరణ. దీనికి ఇది ఎప్పుడు ఈ పుస్తకాలు ఎప్పుడంటే అక్టోబర్ 2 రేపే అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున విజయవాడ నాస్తిక కేంద్రంలో జరుగుతుంది. ఎన్నింటికి? ఇది ఉదయం 11 గంటలకి. అర్థమైందా? నేరస్తుల సంస్కరణ ఎందుకు ఆ రోజు పెట్టారంటే, ఎందుకు జరిగిందంటే నేరస్తుల సంస్కరణ ఉద్యమం 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ సంఘ సంస్కర్త, సంస్కార్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ హేమలతాళం రచించిన నేరస్తుల సంస్కరణ మరియు జీవన ప్రభాతం పుస్తకావిష్కరణ సభ అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున విజయవాడ నాసికంలో నిలబడుతుంది. ఇది ఉదయం 11 గంటలకమ్మ విజయవాడ నాసికంలో ఏసీ కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ జస్టిస్ కె మానవసరావు గారు. ఆయన కర్ణాటక హైకోర్టు జడ్జి. దీనికి ఇప్పుడు జడ్జిగా ఉన్నారు ఆయన ఇప్పుడు దాని ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఆయన ఎవరు? జస్టిస్ కె మన్మథరావు గారు. దాని గౌరవ అతిథి ఎవరున్నారు? శ్రీ ఎంవిఎస్ శర్మ గారు. ఆయన ప్రజాశక్తి బుక్ హౌస్. సభా అధ్యక్షుడిగా డాక్టర్ సమరం, అధ్యక్షుడు నాస్తిక కేంద్రం. దీన్ని ఈ ఇన్విటేషన్ అందిస్తున్న వాళ్ళు ఎవరంటే హరి సుబ్రహ్మణ్యం గారు, ఆ అధ్యక్షుడు సంస్కార్, శ్రీ డాక్టర్ సుందర్ కొంపల్లి కార్యదర్శి సంస్థ, అందరూ ఆహ్వానితులే. అంచేత నేను కోరేదంటే ఈ అక్టోబర్ 2న విజయవాడ నాస్తిక కేంద్రంలో ఉదయం 11 జరిగేటి ఈ కార్యక్రమానికి అందరూ రాసు. ఇదేంటంటే మామూలుగా జరిగేది కాదు, ఒక సంస్కరణ ఉద్యమం. ఒక సంస్కరణకు 50 సంవత్సరాలు క్రిమినల్ రీహాబిలిటేషన్, అందులో నాస్తిక దృక్పథం జరిగింది. ఎంత గొప్పగా కరుడుగట్టిన నేరస్తుల్లో ఎంత మార్పు తీసుకొచ్చింది, అది ఎంత గొప్పగా అయిందని తెలియజేస్తుంది. ఈరోజే మీరు తోటపురంలో చూస్తే ఒకనొకప్పుడు ఒక కరెంటు దీపం కూడా లేదు, గుడిసిల్లాగా ఉండేది. అలాంటిది ఈ రోజున ఒక మంచి పట్టణంలో ఒక కాలనీలాగా ఉంటుంది. కాలనీ చూడాలి మీరు. అందులో అప్పుడు బ్రిటిష్ గవర్నమెంటు ఎరుకల జాతి ఆ సమూహాన్ని అక్కడ పెట్టి పుట్టుకతోనే వాళ్ళు క్రిమినల్ ట్రైబ్, పుట్టుకతోనే ఏదైతే కులాన్ని అంటగట్టే ఆస్తిక వ్యవస్థ ఉందో ఆ విధంగానే ఎరుకల జాతిని అక్కడున్న వాళ్ళని క్రిమినల్ ట్రైబ్, నేరస్తుల జాతి అని అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళని అలా పేర్కొంది. క్రిమినల్ పుట్టుకతోనే నేలమే పడ్డగాని దగ్గర బిడ్డ క్రిమినల్ టైప్ చెందినవాడా? అసలు ఎంత భయంకరమైన వాళ్ళు అక్కడ చేసి ఊరికి దూరంగా పారేసేసి మనుషులనేమో పుట్టుక నుంచే వాళ్ళకు నేరస్తులుగా చేసి వాళ్ళ మీద అమానుష్యమైన చర్యలు తీసుకుంటుంది. ఇలాంటివన్నీ కూడా సంస్కరణ చేసింది నాస్తిక కేంద్రం. ఈ రోజున గౌరవంగా బతుకుతున్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు ఇస్తారు. నాస్తిక దృక్పథంతో ఏది చేసినా అది మార్పు అవుతుంది, అభ్యుదయం అవుతుంది, అభివృద్ధి అవుతుంది, మానవత్వంతో కూడుకుంది అవుతుంది. అది మన నాస్తికత్వం అంటేనే అభ్యుదయం, నాస్తికత్వం అంటేనే మార్పు, నాస్తికత్వం అంటేనే
సామాజిక న్యాయం, సమానత్వం. అది ఈ కార్యక్రమంలో హేమలతలం రాసిన ఈ పుస్తకాలే కానీ, జీవన ప్రబోధం కానీ, లేకపోతే ఈ నేరస సంస్కరణ కానీ మీకు ప్రతిబింబిస్తాయి. చదవాలి, అందరూ చదవాలి. మార్పు కావాలనే వాళ్ళు, అభ్యుదయం కావాలనే వాళ్ళు, నాస్తిక చైతన్యంతో ఏ రంగా మార్పు తీసుకురావాల్సిన వాళ్ళందరూ కూడా దీన్ని చదవండి. రండి, కార్యక్రమంలో పాల్గొనండి. మీరు కూడా దాంట్లో భాగస్వామి కావాలని కోరుతున్నాను. అక్టోబర్ 2 ఉదయం 11 గంటలకి విజయవాడ నాస్తిక కేంద్రం. డాక్టర్ గారు, సైన్స్ టెక్నాలజీపై ఆసక్తిని పెంపొందించడానికి ఏర్పాటు చేసిన గోరా టెక్నోహబ్పై విద్యార్థుల స్పందన ఎలా ఉంటుంది? ప్రిమిల నాస్తిక కేంద్రంలో గోరా టెక్నోహబ్ అని ఏర్పాటు చేశాం. ఎందుకంటే ఈ సమాజాన్ని ముందుకు నడిపేది సైన్స్, అంతేగాని పుక్కిటి పురాణ గాథలు కాదు. సైన్స్ అండ్ టెక్నాలజీ, భవిష్యత్ అంతా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఉంది. ఎంతో అభివృద్ధి జరిగిపోయేది మొత్తం జరుగుతున్న టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ప్రతి ఒక్కరిలో కూడా శాస్త్రీయ విజ్ఞానం, మన నాస్తికత్వం చెప్పేది ఏంటి? ప్రతి ఒక్కరిలోనూ శాస్త్రీయ విజ్ఞానం ఉండాలి, శాస్త్ర దృక్పథం ఉండాలి. ప్రశ్నించే తత్వం, పరిశీలించే తత్వం, పరిశోధించే తత్వం, పరీక్షించే తత్వం కాలమని చెబుతున్నాం. అది చిన్నప్పటి నుంచి మన ఎడ్యుకేషన్లో కావాలి. మన ఎడ్యుకేషన్లో ప్రతి వ్యక్తిలో కూడా ఆ క్యూరియాసిటీని పెంచాలి, ఆ క్రిటికల్ థింకింగ్ని ప్రవేశపెట్టాలి. పెడితే వాళ్ళు ఆలోచన ధోరణిలో మార్పు వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని గోరా టెక్నోహబ్ స్టార్ట్ చేసాం. ఇగ్నైట్, ఇన్స్పైర్, ఇన్నోవేట్ అనే మోటో. ఇగ్నైట్, వాళ్ళు జ్ఞాన తృష్ణని పెంచు. ఇగ్నైట్, జ్ఞాన తృష్ణ. ఇన్స్పైర్, ఏదైనా చేయడానికి వాడిని ప్రోత్సహించు. ఇన్నోవేట్, ఉన్నవాడిని ఇంకా అభివృద్ధి చేసేట్టు చేయించు. ఇన్వెన్షన్స్ ఎలా ఉండే, ఇన్నోవేట్, ఉన్నదాన్ని ఇంకా ఎలా బెటర్ చేస్తాం, ఇంకెలా బెటర్ చేస్తాం, ఈ సొసైటీ ఇంకెలా బెటర్మెంట్ తీసుకొస్తాం, ఉన్నది ఇలా ఉంది, దీని ఇంకెంత బెటర్ చేస్తాం. ఈ రకంగా యూత్ని రాబోయే యుగం అంతా కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఉంది. ఆచారంగా చేయడం కోసం ఇగ్నైట్, ఇన్స్పైర్, ఇన్నోవేట్ అనే మోటోతో గోరా టెక్నాలజీ. దాంట్లో అందుకనే రోబో ఇది గైడ్. అడుగు పెడుతుండగానే సైన్స్ దాంట్లోగానే మొత్తం మన కొత్త ఇండియాలో మన 2035 నాటికి మనం ఒక స్పేస్ స్టేషన్ మనం పెట్టబోతున్నాం. స్పేస్ స్టేషనే వస్తుంది, మన ముందుకు స్వాగతం పలుకుతుంది. రోబోలు ఉంటాయి, రోబో స్వాగతం పలుకుతుంది, రోబో ఎక్స్ప్లెయిన్ గైడ్ చేస్తుంటుంది. ఇవన్నీ మనం ఇదివరకు ఆల్రెడీ చెప్పుకున్నాం. దీన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరి స్కూల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని స్కూల్స్కి ఈ గోరా టెక్నోహబ్ని విజిట్ చేయండి అని సర్క్యులర్ పంపించారు. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన కమిషనర్ గారు ఆల్ కాలేజెస్కి అందరూ ఈ గోరా టెక్నోహబ్ విజిట్ చేయండి అని పంపించారు. అంటే అసలు వాళ్ళందరూ రోజు కొన్ని వందల మంది వచ్చి దీన్ని విజిట్ చేస్తున్నారు. పిల్లలు, కాలేజ్ హై స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు. హై స్కూల్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు వస్తున్నారు, మామూలుగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వాళ్ళు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. ఎంత ఇదిగా అంటే వాళ్ళు చెప్తున్నారు, మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఏదో పుస్తకాలు చేయం, కానీ ఏటికి ఇంత ప్రత్యక్షంగా వీటిని చూస్తున్నామే. రోబోని చూస్తున్నాం, రాకెట్ లాంచింగ్ చూస్తున్నాం, డ్రోన్ చూస్తున్నాం, లేకపోతే ఒక సునామీ వస్తే సునామీ ఏ రంగా ప్రకంపన కలిసి చూస్తున్నాం. అరే స్పేస్ స్టేషను, స్పేస్లోకి వెళ్ళిపోయిన అనుభూతి కలుగుతాం. శాటిలైట్స్ భూమి మీద చంద్రయాన్ 3 శాటిలైట్ చూస్తున్నాం, ఆ శాటిలైట్స్ రోవర్ బయటకు వచ్చి చూస్తున్నాం. ఏమిటి మాకు అసలు మేము మాటలు రాట్లా చూస్తుంటే ప్రతి వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తీకరిస్తున్నారు. చాలా ఇదిగా చిన్నపిల్లలు. అలాగే దీంతోపాటు అడ్వాన్స్డ్ మెడికల్ సైన్సెస్ ఎగ్జిబిషన్ పెట్టాం. అడ్వాన్స్డ్
ఇంతవరకు మనం సైన్స్లో రకరకాల మందులు వచ్చాయి, ఎన్నో జబ్బులు జయిస్తున్నాం, వ్యాక్సిన్లు వచ్చాయి, అన్నీ వచ్చాయి. అన్ని రకరకాల ఒకప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం ఎయిడ్స్కి మందు లేదు, కొన్ని వేల మంది, లక్షల మంది చనిపోయారు. ఎయిడ్స్ వేస్తే. ఇప్పుడు రోజుకు ఒక బిళ్ళ వేస్తే అది అందరూ బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు ఎలా హాయిగా ఉన్నారు, వీళ్ళు ఎలా హాయిగా ఉంటున్నారు, అంతకంటే హాయిగా ఉంటున్నారు. మరి ఎయిడ్స్ గురించి మరణించేవాడు లేకుండా పోయారు. ఎవరో తెలుసుకోక మందు వాడుకుంటే పోతుంది తప్ప. అలాగే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని మనం చదువుతున్నాం. అసలు ఈ ఇంకో మనిషిని తీసుకునే కాకుండా ఆర్టిఫిషియల్ హార్ట్, ఆర్టిఫిషియల్ లంగ్, ఆర్టిఫిషియల్ కిడ్నీ, ఆర్టిఫిషియల్ స్కిన్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఆర్టిఫిషియల్గానే. అలాంటి రక్తం ఉంది అనుకో, రక్తం లేకపోతే ఇంకో మనిషి రక్తం ఇవ్వాల్సిందే ప్రశ్న. కానీ ఆర్టిఫిషియల్ రక్తం కూడా త్వరలో విచారంగా ఉంది. ఇక రక్తదానం చేసే పని లేకుండా పోతుంది. అడ్వాన్స్డ్ హెల్త్ సైన్సెస్ ఇవన్నీ ఇప్పుడు చూడడానికి ఏముంటుంది, ఒక కల్పనలాగా ఉన్నట్లుంటాయి. కానీ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఇవన్నీ కూడా రియాలిటీ అవుతాయి. అలాగే సాఫ్ట్వేర్స్, ఒక గర్భంలో పిండం, ఒక 8 వారాల బిడ్డ ఎలా ఉంటుంది, 8 నెలల బిడ్డ ఎలా ఉంటుంది, 8 వారాల బిడ్డ, 8 నెలల బిడ్డ, అన్ని రియల్ స్పెసిమెన్స్, వాట్ నాట్. మనుషుల్లో ఒక రకమైన క్యూరియాసిటీని, ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశాడు. అందుకనే యంగ్ మైండ్స్ ఇన్వెన్షన్స్ అని పెట్టాం. అక్కడ యంగ్ మైండ్స్ ఎవరైనా క్యూరియాసిటీ ఉన్న కొత్త ఇన్వెన్షన్స్ ఏం చేసినా, ఇన్నోవేషన్స్ ఏం చేసినా పెద్దాం కూడా పెట్టాం. అలాగే డార్విన్ థియరీ, ఏదో దేవుడు పుట్టించాడు, ఏదో దేవుడు సృష్టి, దైవ సృష్టి కాదు, డార్విన్ ఇవల్యూషన్ థియరీ. డార్విన్ థియరీ పెట్టాం, దారి ఎలా ఉంటుందో. అలాగే అన్నీ కూడా కొత్త అన్ని ఇన్ని రకాలు అన్నిట్ల విషయాలు మొత్తం అదంతా ఒక చెప్పాలంటే ఒక ఎడ్యుకేషన్ హబ్ కింద, అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ కూడా ఒక యూనివర్సిటీలో కానీ ఎక్కడ కూడా మనం చూడలేనంత ఇదిగా ఇక్కడ ఉంది. ప్రతి వాళ్ళు చూసి ఆ స్పేస్ స్టేషన్కి వెళ్తే, మామూలుగా అయితే ప్లానిటేరియం చూస్తే ఎక్కడో విజయవాడలో ప్లానిటేరియమో, బెంగళూరు ప్లానిటేరియమో, కలకటాలో ప్లానిటేరియం, ఇక్కడ చూసి ఇలా ఆకాశం, ఈ నక్షత్రాలు, నెబ్బులో చూస్తాం. ఇక్కడ ప్లానిటేరియానికి మించి ఇక్కడ ఒక స్పేస్లో మన ఉన్నట్లు ఒక అనుభూతి కలిగించి, ఒక చంద్రమండలం మీద మన చంద్రయాన్ దిగి చూపించి దాంట్లో రోవర్ తిరగడం చూపించి, అసలు మన చుట్టూతానేమో అవన్నీ అట్మాస్ఫియర్ అక్కడ మన ఈ గ్రహాలన్నింటినీ మనం కన్వర్ట్ చేసి ఒక వండర్ఫుల్ ఒక మనిషిని ఒక ఎక్సైట్ చేసేటి అంతా కూడా గోరా టెక్నో హబ్ దగ్గర మనకంటే కూడా ఒక మనిషిలో ఒక తెలుసుకోవాలని కుతూహలాన్ని పాపిస్తారు. అందుకని చాలామంది చూస్తున్నారు. ఇంకా చూడండి, అందరు రండి, చూడండి, మీ జ్ఞాన దృష్టిని తీర్చుకోండి. మీరు చక్కగా మీరందరూ కూడా మన భారతదేశం అభివృద్ధి తోడ్పడాలి. 2040 నాటికి మన భారతదేశం అగ్రదేశాల సరసన నిలబడాలని మన ప్రధానమంత్రి మోడీ గారు అన్నారు. అగ్రదేశాల సరసన నిలబడడం కాదు, మన భారతీయులు తలుచుకుంటే అగ్రదేశంగా నంబర్ 1గా ఉంటుంది. అలా ఉండాలని, యూత్ తరంగా ఉత్సాహంగా వేయాలని, ముందుకు రావాలని నేను కోరుతున్నాను. అది దానికి ప్రేరణ కలిగించేది గోరా టెక్నో హబ్, అలాగే గోరా అడ్వాన్స్డ్ హెల్త్ సైన్సెస్ ఎగ్జిబిషన్. రండి, చూడండి. ఫిమిలా ఇవాళ మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. మనం కోరేది ఒక అభ్యుదయంతో కూడిన సమాజం, అభివృద్ధి చెందే సమాజం. రాబోయే యుగం నాస్తికత్వానిదే, డౌట్ లేదు. ఎందుకంటే అభివృద్ధి కావాలన్నా, అభ్యుదయం కావాలన్నా, మార్పు కావాలన్నా, సమానత్వం కావాలన్నా, మానవత్వం కావాలన్నా నాస్తికత్వమే కావాలి. మనం కోరేది మరి నవ ప్రపంచం కోరుతున్నాం. ఆ నవ ప్రపంచం నాస్తికత్వం ద్వారా వస్తుంది. దానికి తగ్గట్లుగా మన సమరం ఛానల్స్ ఆ రకమైన సమాజాన్ని నిర్మించడానికి కావలసిన విజ్ఞానాన్ని అందిస్తాం. సమరం ఛానల్స్ పాజిటివ్ ఎథిజం మీద 5 ఛానల్స్. అది పాజిటివ్ హిందీ ఛానల్ ఉంది, పాజిటివ్ ఇంగ్లీష్ ఛానల్ ఉంది, పాజిటివ్ తెలుగు ఛానల్ ఉంది, ఎథిసెంట్ ఛానల్ ఉంది. ఇదిగో
ఎథిస్టిక్ బులెటిన్ ఉంది. నాస్తికత్వం సంబంధించిన ఆయనతో ఎంతో విజ్ఞానాన్ని మనిస్తున్నాం. ఒకనప్పుడు నాస్తికత్వం అంటే కేవలం నీరిస్తురాదు, దేవుడు లేదు అన్నవరకే, దేవుడు లేదు అన్నవరకే ఒకనప్పుడు. కానీ గోరా గారు ఒక దేవుడు లేకపోతే మన జీవిత విధానం ఎలా ఉంటుంది, జీవన విధానం ఎలా ఉంటుంది, జీవితానికి సంబంధించిన అన్ని రంగాల్లోనూ నాస్తికత్వాన్ని ప్రతిపాదించారు. ప్రపంచంలో మొట్టమొదటి నాస్తిక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది గోరా గారు. ప్రపంచంలోని నోన్ ఎథిస్ట్ సెంటర్ ఓన్లీ ఇన్ విజయవాడ, నోన్ ఎథిస్ట్ సెంటర్ ఇన్ ది వరల్డ్. ఎథిస్ట్ సెంటర్ పేట ప్రపంచంలో మొట్టమొదటి నాస్తిక కేంద్రం ఏర్పాటు చేసింది గోరా గారు. అలాగే ప్రపంచంలో నాస్తికత్వానికి పరిపూర్ణమైన జీవన విధానాన్ని రూపొందించింది గోరా గారు. దాన్నే పాజిటివ్ ఎథిజం. ఎందుకంటే అంతకుముందు దేవుళ్ళు ఏంటనో, ఈ వేదాలు తిట్టడం, ఈ పురాణాలు తిట్టడం, ఈ బాబాలు తిట్టడం, ఇంతే దేవుడు తిట్టడం అదే నాస్తికత్వం అనుకున్నారు. తిట్టడమే, దేవుళ్ళని తిట్టడం, బాబాలను తిట్టడం, స్వామిజీలను తిట్టడం, ఈయన తిట్టడమే నాస్తికత్వం అనుకున్నారు. చాలు ఇప్పటికే అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ గోరగా తిట్టడం కాదు, ఇది నిర్మాణాత్మకమైన నాస్తికం. దేవుడు అనేది మనిషిని మనిషిలోని స్లేవ్ మైండ్కి చిహ్నం ఆస్తికత్వం, బానిస ప్రవృత్తికి చిహ్నం ఆస్తికత్వం. కానీ స్వేచ్ఛా ప్రవృత్తికి చిహ్నం నాస్తికత్వం. స్వేచ్ఛగా మనిషి ఆలోచించేవాడు, స్లేవ్ మైండ్ లేనివాడు నాస్తిక. ఆ రంగా మనిషికి ఆస్తికత్వం అభివృద్ధి ఉండదు, నాస్తికత్వం అభివృద్ధి ఉంటుంది. అన్ని రకాల మానవ దృక్పథం అనేది నాస్తికత్వంలో ఉంటుంది, అభ్యుదయం నాస్తికత్వంలో ఉంటుంది, సమానత్వం నాస్తికత్వంలో ఉంటుంది, సత్యం నాస్తికత్వంలో ఉంటుంది. అబద్ధాల మీద ఉండేదేమో దైవకేంద్ర సిద్ధాంతం ఆస్తికత్వం, వాస్తవిక సత్యం మీద ఉండేది నాస్తికత్వం. మానవ కేంద్ర సిద్ధాంతం మనిషి మనుగడ, దాని మీద మనం ఎంతో 5 ఛానల్స్ పెట్టాం. ఇది కాకుండా సమర ఛానల్స్లో ఇంకా 15 ఛానల్స్ ఉన్నాయి. అవి కూడా అన్ని రకాల, అది యూత్ కావచ్చు, చైల్డ్ కావచ్చు, న్యూస్ ఛానల్ కావచ్చు, ఇదేదేని కాదు, అన్ని రకాల సంబంధించిన ఛానల్స్ మొత్తం అని పెట్టాం. అన్నిట్లోనూ మన గోల్ ఏంటంటే సమాజానికి అభ్యుదయం వైపు నడిపించడానికి కృషి చేయడం. ఆ రకంగా మీరందరూ ఎంతో చూస్తారు. ఇంతవరకు మనకి దాదాపు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 21 కోట్లు వ్యూస్ వచ్చాయి. 152 దేశాల్లో చూస్తున్నారు. అంటే జనాల్లో ఎంత, ఇంకా చాలామందికి తెలియదు ఛానల్స్ ఉన్నాయి, చాలామందికి తెలియదు. చెప్పండి, మీరు చూస్తున్నారు కదా, మీరు చూడమే కాదు, మీ స్నేహితులకి వాటిని షేర్ చేయండి, వాళ్ళ చేతి కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఎంతమందో మార్పు కోరుతున్నారు. ఆ మార్పుకి దోహదపడేది సమరం ఛానల్స్. చాలా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకుని ఇవి ఉన్నాయని తెలియదు. చాలామందికి చూస్తాను 2 దేశాలు చూస్తున్నారు, 20 కోట్ల దాకా చూశారు. కానీ ఇంకా చూడాలి. ఇప్పుడే మనుషుల్లో ఎక్కువ మందికి భావజాలం వస్తుందో, నాస్తిక చైతన్యం వస్తుందో, అంత త్వరగా మనం కోరే నవ సమాజాన్ని మనం నిర్మించుకుంటాం. ఆ సమాజం మానవ అభ్యుదయానికి తోడ్పడుతుంది. అంతే మనందరం కోరేది అభ్యుదయాన్ని కోరుతున్నాం, సమానత్వం కోరుతున్నాం, మానవత్వాన్ని కోరుతున్నాం, అది విశ్వ కుటుంబాన్ని కోరుతున్నాం. దానికోసం సమరం ఛాన్స్ తోడ్పడతాయి. మీరందరూ కూడా అందరూ భాగస్వామ్యం కోరుతూ మరి ప్రేమేలా ఈరోజు అందరూ సెలవుచ్చుకుందాం. అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.